हरे कृष्ण माताजी सन प्रभु जी దండవత్ ప్రణామ్. వెల్కమ్ టు మార్నింగ్ జపా సెషన్. సో మనం ప్రేయర్స్ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాము. हरे कृष्ण माता जी। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. धन्यवाद प्रणाम। షేర్ చేసి ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखा श्रीविशाखान्वितांश्च नमां विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्दा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. श्रीमद भगवत गीता की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी దండవత్ ప్రణామ్. ఓకే, మనం ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం భగవద్గీత క్లాస్ అనేది కంటిన్యూ చేద్దాము. సో నిన్న క్లాస్ వచ్చేసి కొంచెం
ప్రభుజీ వైపు ఇంటర్నెట్ ఇష్యూస్ ఉండడం వల్ల శ్లోక అనేది సరిగా డిస్కస్ చేయలేకపోయాము అని చెప్పారు. సో మనం ఈరోజు 3.34 డిస్కస్ చేద్దాం. సో 33 శ్లోకాస్ అయితే కవర్ అయ్యాయి కదా? ఎస్ నో మాతాజీ ఎస్ మాతాజీ ఓకే. 34 నుంచి ఈరోజు చూద్దాము. శ్లోక షేర్ చేస్తాను, రిసైడ్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. శ్లోక షేర్ చేస్తాను. అయితే ఇది నేను ఇంగ్లీష్లో చూసి చదువుతాను. ఇది తెలుగులో చదవడం కొంచెం కష్టంగా ఉంది. బ్రేక్స్ అనేవి ఈజీగా లేదు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే 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 ఇంద్రియేశార్థే ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తయోర్నవశమాగచ్చేత్ తయోర్న తెచ్చేయండి. అంజలిబాయ్ మాతాజీ మ్యూట్ లో ఉండండి. తయోర్నవశమాగచ్చేత్ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ తౌ హ్యస్య పరిపంతినౌ ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ తయోర్నవశమాగచ్చేత్ పరిపందినౌ పరిపందినౌ ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ ఇంద్రియేశార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ ఇంద్రియేశార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ. ఎవరైనా చదువుతారా? శ్లోక రిసైడ్ చేస్తారా? నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపందినౌ. హరే Thank you. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. ఏంటి మాతాజీ? పరిపంతినవు కదా పరిపంతినవు. పరిపంతినౌ. మాతాజీ పరిపంది అని అన్నారు అందులో. ఆహా, ఓకే. థీ మాతాజీ ఇది తుథ. ఓకేనా? ఇంకెవరైనా చదవండి ఓకే ఒకసారి మాతాజీ. శ్లోక. నేను చదువుతాను. మాతాజీ చదువు. నేను చదువు. ఎవరో ఒకరు ఇంద్రియ- చదవండి. చదువు. Yes, చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇంద్రియార్థే రాగదేశౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ యస్య పరిపంతినౌ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అనువాదం ఎవరైనా చదువుతారా? మాతాజీ చదువుతాను మాతాజీ.
చదవండి ప్రభు. ఇంద్రియార్థములకు సంబంధించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములగుడిచే వాటికి ఎవ్వరను వశపడకూడదు. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం చదువుతారా ఎవరైనా? చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. మాతాజీ చదవండి భువనేశ్వరి మాతాజీ. చదువుతాను. 33 కదా మాతాజీ? 34 మాతాజీ. శ్రీల ప్రభుపాదకు జై. హరిబోల్. భాష్యము. కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు భౌతిక కేంద్రీయ భోగంలో నెలకొనడానికి సహజంగానే విముఖులై ఉంటారు. కానీ అటువంటి భావనలో లేని వారు శాస్త్రాల విధి నియమాలను తప్పకుండా పాటించాలి. హద్దుమీరిన ఇంద్రియ భోగము భౌతిక బంధానికి కారణమవుతుంది. కానీ శాస్త్రాల విధి నియమాలను పాటించేవాడు ఇంద్రియ విషయాలచే బద్ధుడు కాడు. ఉదాహరణకు మైథున భోగము బద్ధజీవునికి ఒక అవసరము. అది వైవాహిక బంధ అనుమతితో ఒప్పుకోబడుతుంది. శాస్త్ర ఆదేశాలను బట్టి మనిషి తన భార్యతో తప్ప ఇతర ఏ స్త్రీలతో మైథున క్రియలో పాల్గొనడం నిషేధించబడింది. ఇతర స్త్రీలందరినీ అతడు తన తల్లితో సమానంగా భావించాలి. కానీ అటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ పురుషుడు ఇతర స్త్రీలతో మైథున సంబంధం కలిగి ఉండటానికి మొగ్గు చూపుతాడు. ఈ కోరికలను అణిచివేయాలి, లేకపోతే అవి ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాలు అవుతాయి. భౌతిక దేహము ఉన్నంత వరకు దేహావసరాలు నియమ నిబంధనలతో పాటుగా అనుమతింపబడతాయి. అయినా అటువంటి అనుమతులకు సంబంధించిన నియంత్రణ మీద మనం ఆధారపడకూడదు. అనాసక్తితోనే ఆ నిబంధనలను మనిషి అనుసరించాలి. ఎందుకంటే నియమాలతో ఇంద్రియ భోగాన్ని అనుభవించడం కూడా అతనిని తప్పుదోవ పట్టిస్తుంది. రాజమార్గాలపైన కూడా ప్రమాదం జరిగే అవకాశం ఎప్పుడు ఉంటుంది కదా. రాజమార్గాలను చక్కగా ఉంచిన సురక్షిత రహదారిపై ప్రమాదము ఉండనే ఉండదని ఎవరు పూచి ఇవ్వలేరు. భౌతిక సాంగత్యం కారణంగా ఇంద్రియ భోగవాంఛ ఎంతో కాలం నుండి కొనసాగుతుంది. అందుకే సక్రమమైన ఇంద్రియ భోగం ఉన్నప్పటికీ పతనానికి అవకాశం ఉన్నది. కనుక సక్రమ ఇంద్రియ భోగం పట్ల ఆసక్తిని కూడా అన్ని రకాలుగా వదిలిపెట్టాలి. కానీ కృష్ణ భక్తి భావన పట్ల ఆసక్తి అంటే సర్వదా శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలో పనిచేయడం. మనిషికి అన్ని రకాలైన ఇంద్రియ కలాపాల పట్ల అనాసక్తిని చేస్తుంది. కనుక ఎవడు జీవితంలోని ఏ స్థితిలోనైనా శ్రీకృష్ణ భావన పట్ల అనాసక్తుడు కావడానికి ప్రయత్నించకూడదు. చిట్ట చివరకు కృష్ణ భక్తి భావన స్థితిలో నెలకొనడమే అన్ని రకాలైన ఇంద్రియాసక్తుల నుండి బయటపడటంలోనే సంపూర్ణ ఉద్దేశము. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో మీరు ఫాలో అవ్వగలిగారా? అంటే బుక్ ఫాలో అవుతున్నారా, ఇక్కడ భాష్యం చూస్తున్నారు? ఎందుకంటే మాతాజీ చదివింది కొంచెం ఇక్కడున్న వర్డ్స్ డిఫరెంట్ ఉన్నాయి. మీరు ఇది చూస్తున్నారంటే గనక ఇంకెవరికైనా ఛాన్స్ ఇచ్చి ఒక్కసారి మళ్ళీ భాష్యం చదివిస్తాను. సో మీరు చెప్తే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఇది ఒక్కసారి ఎవరైనా చదువుతారా ఆర్ ఫాలో అవ్వగలిగాను అంటే కనుక మనం డిస్కస్ చేద్దాం. చదువుతారు మాతాజీ. ఇందిరా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు ఆల్రెడీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఎస్ మాతాజీ, ఒక్కసారి ఇది చదవండి మాతాజీ. అంటే స్క్రీన్ చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంది, అంటే కొంచెం వర్డ్స్ అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు మళ్ళీ చదవండి ఇది భాష్యము, మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం. శ్రీల ప్రభుపాదకి జై. సహజముగానే కృష్ణ చైతన్యవంతులు భౌతికమైన ఇంద్రియ భోగముల ఎడ ఆసక్తి లేని వారై యుందురు. కానీ అట్టి చైతన్యమునందు నెలకొనని వారు స్వయం వ్యక్తులైనట్టి శాస్త్రములందు తెలుపబడిన నియమ నిబంధనలను తప్పక అనుసరింపవలసి ఉండును. అపరిమితమైన ఇంద్రియ తృప్తియే భౌతిక బంధములను కలిగించదు. కానీ శాస్త్రములందు తెలుపబడిన నియమ నిబంధనలను పాటించువారు ఇంద్రియార్థములచే బంధింపబడరు. ఉదాహరణకు మైథున భోగమనున్నది బద్ధజీవునకు అవసరమైనందున అట్టి సుఖానుభవము వివాహ బంధము ద్వారా అంగీకరింపబడుచున్నది. ఎవరునూ తమ భార్యతో తప్ప ఇతర స్త్రీలతో సంబంధము పెట్టుకునరాదని శాస్త్రములు తెలుపుచున్నవి. పరస్త్రీని తల్లిగా భావింపవలను. అట్టి ఆదేశములు అనేకము ఉన్నప్పటికీ మానవులు పరస్త్రీలతో సంబంధము పొందగోరుదురు. ఇట్టి భావములను త్యజింపవలను. లేనిచో అవి ఆత్మానుభూతి మార్గమున గొప్ప ఆటంకములు కాగలవు.
భౌతిక దేహము ఉన్నంత కాలము దేహావసరములు తప్పవు. కనుక అవి నియమ నిబంధనలను అనుసరించి అనుభవించుటకు అంగీకరింపబడనివి. అయినను అట్టి నిబంధనలతో కూడిన ఆమోదములపై పూర్తిగా మనం ఆధారపడరాదు. అట్టి నియమ నిబంధనలను కూడా మనము అనాసక్తితోనే ఆచరింపవలను. ఎందుకనగా నియమ నిబంధనలను అనుసరించి పొందబడి ఇంద్రియ తృప్తి కూడా కొన్ని మార్లు మానవుని తప్పుద్రోవ పట్టించు ప్రమాదము కలదు. రాచమార్గమునందు ప్రయాణించే వారికి కూడా కొన్ని మార్లు ప్రమాదములు ఎదురయ్యే అవకాశము ఉండునని విషయము తెలిసినదే కదా. సురక్షితములైన రహదారులు చక్కగా ఎటువంటి ఆటంకములు మరియు అవరోధములు లేకుండా ఏర్పాటు చేయబడినను వాటిపై ఎట్టి ప్రమాదములు జరగవని ఎవ్వరునూ హామీ ఇవ్వజాలరు. భౌతిక ప్రకృతి సంపర్కము కారణమున భోగవాంఛ అనంత కాలము నుండి వచ్చుచున్నది. కావున ఇంద్రియ భోగము నియంత్రించబడినను మానవుడు పతనము నొందుటకు అవకాశము కలదు. కనుకనే నియమితమైన ఇంద్రియానుభవమును కూడా త్యజింపవలసి ఉన్నది. కృష్ణ చైతన్యమునందు ఆసక్తితో అనగా శ్రీకృష్ణుని పట్ల ప్రేమయుక్త సేవయందు నెలకొనినచో అది అన్ని విధములైన ఇంద్రియ తృప్తి కార్యముల పట్ల అనాసక్తిని కలిగించును. కనుక జీవితపు ఏ స్థితి యందును మానవుడు కృష్ణ చైతన్యమును వీడుటకు యత్నింపరాదు. సర్వ విధములైన ఇంద్రియాసక్తుల నుండి అనాసక్తి వలన కలుగు ప్రయోజనము అంత్యమున కృష్ణ చైతన్య స్థితి యందు స్థిరత్వమును పొందుటయే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. శ్లోకాలు ఏమంటున్నారు? ఇంద్రియములకును ఇంద్రియార్థములకును సంబంధించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములగుటచే మానవుడు వాటికి వశము కాకూడదు అని చెప్తున్నారు. ఓకే, సో జనరల్ గా మనకి ఇంద్రియ ప్రీతి, ఇంద్రియ సెన్స్ గ్రాటిఫికేషన్ అంటారు కదా, ఇంద్రియ తృప్తి పొందడం అనేది ఈ మధ్య ఏమన్నా మొదలైంది అనుకుంటున్నారా? అది అంటే ఏమని చెప్తారు మీరు దాని గురించి? అది రీసెంట్ గా మనం పుట్టడంతో వచ్చింది, మనం ఇంద్రియ భోగ అనేది అని చెప్పడానికి ఉంటుందా? లేదు, జన్మ జన్మల నుంచి వస్తుంది. మనం ఈ పర్పోట్లో భాష్యంలో చూసినట్లయితే దాంట్లో చెప్తున్నారు, ఏమంటున్నారంటే మనం ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులోకి వచ్చామో, మనం ఈ భౌతిక శరీరాల్ని ధరించామో, కేవలం మానవ జన్మ అనే కాదనమాట. జనరల్ గా మనం ఏ యోనిలోకి వెళ్ళినా కూడా మనకి ఇంద్రియ తృప్తి పొందాలి, మన సెన్సెస్ కి ప్లెజర్ కావాలి అన్న కోరిక అనేది, అది మనం ఎప్పుడైతే మనం భగవద్ ధామం నుండి ఈ ధామంకి వచ్చామో, దేవీ ధామానికి వచ్చామో అప్పటి నుంచి మొదలైందనమాట. సో ఇంద్రియ వాంఛ, ఇంద్రియ తృప్తి పొందడం అనేది మనకి ఎప్పటి నుంచో మనతో పాటు వస్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే కృష్ణ, ఇంద్రియములకు ఇంద్రియార్థములకు సంబంధించిన రాగద్వేషాలని నియంత్రించడానికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. సో వాటికి మనము, ఆ రాగద్వేషాలకి మనము అటాచ్ అవ్వకూడదు, వాటి వశంలోకి మనం వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళ్తే ఏమవుతుంది అంటున్నారు, అవి ఆత్మానుభూతి మార్గాన మనకి ఆటంకాలని తెస్తాయి అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనేది ఇస్తున్నారు. మీరు గమనించినట్లయితే ఫస్ట్ స్టెప్ ఏమిచ్చారు అంటే, ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి ఇంద్రియ వాంఛ, ఇంద్రియ తృప్తి పొందడం అనేది మనము ఈ భౌతిక దేహం తీసుకున్నప్పటి నుండి మనకు వచ్చింది. అయితే అన్రెస్ట్రిక్టెడ్ సెన్స్ ఎంజాయ్మెంట్ అంటే నియమాలు అనేవి పాటించకుండా మనం ఇంద్రియ తృప్తి పొందుతూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది తెలుసా? మనము ఈ భౌతిక జగత్తులో తిరిగే కాలం అనేది పెంచుకుంటూ పోతాం అనమాట. అంటే భవబంధనాల్లో ఇంకా కూరుకుపోతూ ఉంటాం. దేనివల్ల కూరుకుపోతూ ఉంటాం? ఇంద్రియ తృప్తి కోసం. అన్రిస్ట్రిక్టెడ్ అనమాట. ఓకేనా? అన్రిస్ట్రిక్టెడ్ అంటే ఎట్లాంటి నియమాలు నిబంధనలు అనేవి మనం ఆచరించకుండా, ఫాలో అవ్వకుండా, నాకు నచ్చినట్లు నేనుంటా, నా తృప్తి కోసం, నా ఇంద్రియ సుఖం కోసం, నా సెన్సెస్ కి ప్లెజర్ రావడం కోసం నాకు నచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్తాను అనేది ఒక స్థితి. అయితే దానివల్ల ఏమవుతుందని చెప్తున్నారంటే, మనము ఈ భవసాగరంలో ఇంకా మునిగిపోతూనే ఉంటాం, లోతుల్లోకి మునిగిపోతూనే ఉంటాం. సో మనం సెన్స్ గ్రాటిఫికేషన్ చేయాలి అనుకుంటున్నాం చూసారా, అది కూడా అన్రిస్ట్రిక్టెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్. ఎట్లాంటి నియమాలు అనేవి ఆచరించకుండా, ఫాలో అవ్వకుండా మనం ఇంద్రియ భోగాన్ని అనుభవించాలి అనుకుంటున్నాం చూసారా, దానివల్ల మనము ఇంకా భవబంధనంలో చిక్కుకుపోతాము అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే మనం వాటికి, ఆ రాగద్వేషాలకి అతీతంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇది నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఏంటి అంటే, ఓకే ఇంద్రియ భోగాన్ని అనుభవించు, కానీ ఏం చేయాలి అంటే
వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. ఆ నియమాలు అనేవి నువ్వు పాటిస్తూ ఇంద్రియ భోగాన్ని అనుభవించావంటే ఏమవుతుంది అంటే గ్రాడ్యువల్ గా మనము ప్యూరిఫై అవుతూ ఉంటాం. అర్థమవుతుంది కదా? క్లాస్ 1 స్టెప్ 1 ఏంటి చెప్పండి? ఇంద్రియ భోగాలు అనుభవించాలి. అనుభవించాలి కాదు, అనుభవించడం అనేది మన ప్రవృత్తిగా వచ్చేసింది అనమాట. సో భౌతిక జగత్తులో మనం శరీరం తీసుకున్నాం కాబట్టి ఇంద్రియ భోగాన్ని అనుభవించడం అనేది మనకు అది బై నేచర్ వచ్చేసింది ఇక్కడికి రావడం వల్ల మనకి. అయితే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎట్లాంటి రెగ్యులేషన్స్, ఎట్లాంటి నియమాలు అనేవి లేకుండా అనుభవించేది ఒక స్టేజ్ అయితే, సెకండ్ స్టేజ్ ఏం చెప్తున్నారంటే అనుభవించు కానీ కొన్ని నియమాలు అనేవి పెట్టుకొని అనుభవించు. సో మనకి ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారు? ఏ ఎగ్జాంపుల్ చెప్పారు మనకి? వివాహ బంధం. సో మనకి ఈ మెటీరియల్ బాడీ తీసుకున్నప్పుడు, ఈ భౌతిక శరీరం తీసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే మనకి ఆ కామ కోరిక ఉంటుందన్నమాట, కామ వాంఛ ఉంటుంది కాబట్టి సో దాన్ని మనము ధర్మబద్ధంగా చేయడానికి ఏం చేశారు అంటే వివాహం అనే వ్యవస్థ అనేది ఒకటి ఇచ్చారు. సో మనం వివాహం చేసుకొని మన కోరికని మన లైఫ్ పార్ట్నర్ తో మనం ఆ ఇదిలో మనం తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది మనకి మెటీరియల్ గా ఇంకా మనల్ని భవబంధనాల్లో పడేయడానికి దారి తీయకుండా కొంచెం మనల్ని బయటికి తెచ్చే మార్గం అవుతుంది అనమాట. వివాహ వ్యవస్థ అనేదే లేదనుకోండి, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కలుస్తూ ఉంటే ఇట్లా మిక్సింగ్ అనేది జరుగుతూ ఉంటే అది మనకి మంచికి దారి తీస్తుందా, మనం ఎదుగుదలకి దారి తీస్తుందా ఆలోచించండి. సో అసలు అంటే సొసైటీ పరంగా కూడా మంచిది కాదు, మనకి కూడా మంచిది కాదు. అండ్ వాట్ టు స్పీక్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, ఇంకా ఆత్మానుభూతి కదా అసలు ఏమన్నా దారి తీస్తుందా అసలు? కానే కాదనమాట. సో అందుకనే ఏం చెప్పారు అంటే నీకు ఇంద్రియ కోరికలు తీర్చుకోవాలని ఉంది కరెక్టే, కానీ దానికి కొన్ని నియమాలు అనేవి ఇచ్చాం. సో నువ్వు ఈ సెక్షువల్ ఎంజాయ్మెంట్ కావాలి అంటే యూ బెటర్ గెట్ మ్యారీడ్. నువ్వు పెళ్లి వివాహ వ్యవస్థ అనేది వివాహం అనేది చేసుకొని ఆ ధర్మబద్ధంగా నువ్వు ఆ కోరికని తీర్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్ గా ఈ బంధనం నుండి బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇంకా పర్పోర్ట్లో మీరు చూసినట్లయితే ఏం చెప్తున్నారంటే పోనీ ఇదేమన్నా సేఫెస్ట్ ప్లేసా, పోనీ నేను నియమాలు అనేవి పాటిస్తూ నేను నా కోరికలు అనేవి తీర్చుకుంటూ ఉంటాను అంటే ఇదేమన్నా సేఫెస్ట్ ప్లేసా అని చెప్తున్నారు. అంటే అక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారు? భాష్యం 2 times చదివాం కదా, చెప్పగలరా ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారు? రహదారులు. ఎస్. సో మనకి మంచి సూపర్ గా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేసిన నేషనల్ హైవేస్ ఉంటాయనుకోండి, మనకి బాగా డ్రైవింగ్ వచ్చు అనుకున్నా నేషనల్ హైవేస్ అసలు ఎట్లాంటి ఆటంకాలు అనేవి లేవు, చాలా పర్ఫెక్ట్ గా ఉంది రోడ్ అనుకున్నాము, అయినా కూడా ఆ రోడ్ పైన యాక్సిడెంట్స్ అవ్వకుండా వెళ్ళగలము అని చెప్పగలమా? అట్లాంటి స్థితి ఉంటుందా? గ్యారంటీ లేదనమాట. సో ఎంత బాగున్న రోడ్, మనకి ఎంత డ్రైవింగ్ వచ్చినా కానీ ఒక్కొక్కసారి మనము యాక్సిడెంట్స్ కి గురి అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అలానే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మీరు నియమాలు అనేవి పాటిస్తూ ఇంద్రియ భోగాన్ని అనుభవించినప్పటికీ కూడా ఏమవుతుంది అంటే మితిమీరిన వాంఛ వల్ల మనకి అది మనల్ని ఇంకా దిగజారుస్తుంది అని చెప్తున్నారనమాట. సో మితిమీరడం వల్ల ఏమవుతుంది అంటే మనం మళ్ళీ ఈ భవబంధనాల్లో కూరుకుపోతూ ఉంటాం. నియమాలు అనేవి ఉన్నవి ఎందుకు అంటే మనకి అవి కొంచెం మితంలో ఉండి మనల్ని మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్ గా మనకి ఆత్మానుభూతి వైపు తీసుకెళ్ళడానికి ఉన్నాయి. అదే మనం మితిమీరిన ఇంద్రియ భోగ వాంఛలో ఉన్నామంటే ఏమవుతుంది అంటే ఆ డిజైర్స్ వల్ల మనకి ఏమవుతుంది అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి. మీకు గుర్తుందా 2.62 శ్లోక ఏంది గుర్తుందా? ధ్యాయతో విషయాన్, గుర్తుందా ఎవరికైనా? సంగస్తేషు ఉపజాయతే సంగస్తే సంగం సంజాయతే కామం కామక్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః బుద్ధినాశో ప్రణశ్యతి. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? ధ్యాయతో విషయాన్ పుంసః. సో మనకి ఎంత రెగ్యులేషన్స్ అయినా ఉండనివ్వండి, ఎన్ని నియమాలైనా మనం ఫాలో అవ్వనివ్వండి, కానీ మనం వాటిపైన ఎక్కువ కాంటెంప్లేట్ చేస్తున్నాం అనుకోండి ధ్యాయతో. సో ఆ ఇంద్రియార్థాల పైన ఎక్కువ మనం ధ్యానిస్తూ ఉన్నామంటే ఏమవుతుంది, నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనే కోరిక పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఆత్మానుభూతి వైపు వెళ్ళడానికి మనకి చేతన మిగులుతుందా? లేదు, మిగలదు. సో ఒకటి మనం
కోరిక వల్ల మనం ఆత్మానుభూతి వైపు వెళ్ళలేం. ఇంకొకటి ఏంటి అంటే కోరిక తీరితే మనకి ఇందాక 62-63లో డిస్కస్ చేసినట్లు కోరిక తీరితే మనకి లోభం వస్తుంది. సరే ఒకసారి తీరింది కదా, మళ్ళీ కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అన్న కోరిక ఇంకా బలంగా వస్తుంది అనమాట. సో ఇది లోభం అన్నమాట. ఆ లోభం వల్ల కూడా మన చేతన అనేది ఆక్యుపై అయిపోతుంది. సో అక్కడ కూడా మనం ఆత్మానుభూతి వైపు మన చేతన అనేది మిగలదన్నమాట. అసలు నా ప్రయాణం ఏంటి, నేను ఇక్కడ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చానా, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అన్న థాట్ ప్రాసెస్ ఎప్పుడు మొదలవుతుంది అంటే మనకి మితంగా ఉన్నప్పుడే కొంచెం ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. లేదు వాటితోనే మమేకం అయిపోయి వాటితో మనం అటాచ్ అయిపోయి అవి టూ మచ్ గా మనం వాటిని తీర్చడంలోనే మన జీవితం అనేది గడుపుతూ ఉన్నామంటే ఏమవుతుంది అంటే మన పర్పస్ అనేది మనము మిస్ అయిపోతాం అనమాట. ఇదొక మార్గం, కోరిక అనేది ఒక మార్గం. అయితే ఇంకొకటి ఏంటి అంటే గిల్ట్ అన్నమాట. గిల్ట్ వల్ల ఏమవుతుంది అంటే, గిల్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చేయకూడని పని చేశాను. సో అది మనకి ఏం చేయాలి అంటే మనకి ప్రేరణ కలిగివ్వాలి. అంటే నేను కృష్ణ చైతన్యంలో లేను కాబట్టే ఇది చేశాను, కృష్ణాన్ని నేను గట్టిగా పట్టుకుంటే దీని నుండి నేను బయటికి రాగలుగుతాను, సో నేను భక్తిని ఇంకా దృఢంగా పట్టుకోవాలి అన్న ఒక డిటర్మినేషన్ అనేది మనకి కలిగించాలి గిల్ట్ అనేది. సో మనం తప్పులు చేస్తూ ఉంటాం సహజం. సో మనకి 4 డిఫెక్ట్స్ ఉంటాయి కదా, తెలుసా 4 డిఫెక్ట్స్ ఏంటి? తెలుసు మాతాజీ. నో మీట్ ఈటింగ్, నో ఇల్లిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్. అవి 4 డిఫెక్ట్సా? హరే కృష్ణ. అది కాదు మాతాజీ, తప్పులు చేస్తూ ఉంటాము, అపరిపూర్ణ ఇంద్రియాలు, భ్రాంతికి గురవుతూ ఉంటాము, ఇతరులను మోసం చేసే స్వభావం కలిగి ఉంటాము. కరెక్ట్ మాతాజీ. 4 డిఫెక్ట్స్ అంటే మనలో ఉండే 4 లోపాలు. మీరు చెప్పేది ఏంటంటే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. ఓకేనా? 4 మనం ఫాలో అయ్యే నియమాలు, కృష్ణ చైతన్యంలో మనం ఫాలో అయ్యే నియమాలు మీరు చెప్తున్నారు. నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇల్లిసిట్ సెక్స్. ఇది 4 నియమాలు. కానీ 4 డిఫెక్ట్స్ అంటే ఏంటి అంటే మనకి మిస్టేక్స్ చేసే ప్రవృత్తి ఉంటుంది. సో ఇల్యూజన్ లో ఉంటాం, చీట్ చేస్తూ ఉంటాం, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, అపూర్ణ ఇంద్రియాలు అనేవి ఉంటాయి. సో తప్పులు చేయడం అనేది డిఫెక్ట్, మనలో ఉన్న డిఫెక్ట్ అన్నమాట. కానీ తప్పు చేసినప్పుడు మనము గిల్ట్ ఫీల్ అవ్వాలి. ఆ గిల్ట్ ఎలా ఫీల్ అవ్వాలి అంటే నేను మళ్ళీ తప్పు చేయకూడదు, తప్పు చేయకుండా ఉండాలి అంటే కృష్ణ చైతన్యాన్ని నేను గట్టిగా పట్టుకోవాలి. ఈ భావన ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము కృష్ణ వైపు వెళ్ళడానికి ఆ గిల్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. అలా కాదు, నేను తప్పు చేశాను అంటే నేను ఇంక అసలు భగవద్ భక్తికే పనికిరాను, నాతో ఇంక ఏమీ అవ్వదు అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, భగవంతునికి దగ్గర అవుతామా, ఆత్మానుభూతి పొందడానికి కుదురుతుందా, దూరం అయిపోతామా? దూరం అయిపోతాం. సో 2 కారణాలు అన్నమాట. ఒకటి టూ మచ్ కోరిక వల్ల మనం దూరం అవుతాము, లేదు అంటే గిల్ట్, మనకి తప్పు చేశాను అన్న ఒక పీకులాట ఉంటుంది చూసారా లోపల, దాని వల్ల కూడా మనము దూరం అయిపోతాం అనమాట. సో 2 విషయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నియమాలు అనేవి ఉన్నాయి, నియమాలు అనేవి ఫాలో అవుతూ కూడా మన కోరికల పైన మనం అనాసక్తులమై ఉండాలి. పర్పోర్ట్లో భాష్యంలో చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు. సో నియమాలు అనేవి ఫాలో అవుతున్నప్పటికీ కూడా మనం చేయాల్సింది ఏంటంటే వాటితో మనం అనాసక్తులం అవుతూ ఉండాలి. కానీ అటాచ్ అవుతూ ఉన్నాం, ఆసక్తులం అవుతూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా ఎట్లాంటి స్టేజ్కి వెళ్ళిపోతాము అంటే నియమాలు అనేవి కూడా ఉల్లంఘించి నా కోరిక తీర్చుకోవాలి అన్న స్థితికి పడిపోతాం అన్నమాట. సో అర్థమవుతుంది కదా, ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే నియమాలు ఏమీ లేకుండా నేను ఇంద్రియ వాంఛ అనుభవించాలి అని. దీని నుండి మెల్లిగా మనం ఏంటి అంటే లేదు, నియమాలు అనేవి ఫాలో అవుతూ ఇంద్రియ భోగాన్ని అనుభవించాలి, ఈ స్టేజ్. దీంట్లో ఇంకా ఎలివేటెడ్ స్టేజ్ ఏంటంటే కరెక్టే, ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తాను, నియమాలు కూడా ఫాలో అవుతాను, కానీ నేను అన్అటాచ్డ్ అంటే ఆసక్తి లేకుండా నేను వీటిపైన ఉండాలి. ఒకవేళ ఆసక్తులమయ్యి టూ మచ్ ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తుంటే ఏమవుతుంది తెలుసా, మెల్లిమెల్లిగా స్టెప్ 3 నుంచి స్టెప్ 2కి పడిపోతాం, స్టెప్ 2 నుంచి స్టెప్ 1కి పడిపోతాం. అర్థమవుతుందా? సో ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పండి, ఫస్ట్ స్టెప్ ఏంటి? నియమాలను అనుసరించి ఇంద్రియ అనుభవించడం మాతాజీ. తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి, నియమాలు అనేవి లేకుండా ఇంద్రియ భోగాన్ని అనుభవించడం. లేకుండా అనుభవించడం, ఆ తర్వాత నియమాలను అనుభవించడం. థర్డ్ స్టెప్ ఏంటి అంటే నియమాలతో అనుభవించడం కానీ అనాసక్తులమై ఉండడం అన్నమాట. అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా మనం కృష్ణ చైతన్యం వైపు వెళ్ళడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే టూ మచ్ అటాచ్ అయిపోతామో థర్డ్ స్టెప్ లో, మనం థర్డ్ స్టెప్ ని రీచ్ అవ్వలేకపోతున్నామంటే ఏమవుతుంది, మెల్లిమెల్లిగా స్టెప్ 2 నుంచి స్టెప్ 1కి కూడా పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ పాయింట్స్ అనేవి మనకి ఇందులో
ఈ శ్లోకాల్లో డిస్కస్ చేశారు. ఓకే, అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మరి అనాసక్తులం ఎలా అవుతాము? కృష్ణ చైతన్యంలో ఉంటే కృష్ణ చైతన్యంలో కృష్ణ చైతన్యంలో ఉంటే కొంత అనాసక్తి కృష్ణ వస్తుంది మాతాజీ. చైతన్యంలో ఉంటే మనకు కొంచెం కొంచెం తగ్గుతా వస్తుంది మాతాజీ. కరెక్ట్ అన్నమాట. సో మనకి ఇంద్రియ తృప్తి అనేది కామన్, నియమాలు ఫాలో అవుతున్నాం కరెక్టే, కానీ అనాసక్తులుగా ఉండాలి అంటే ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనకి దీనిపైన ఆసక్తి అనేది ఎప్పటి నుంచో ఉంది. దీనిపైన అనాసక్తి రావాలి అంటే ఇంకొక దానిపైన ఆసక్తి ఉంటేనే కదా దీనిపైన అనాసక్తి వస్తుంది. ఎస్ ఆర్ నో? Yes, మాతాజీ. మరి మన తృప్తే మనకి హైయెస్ట్ ప్లెజర్ అనుకుంటూ ఉంటాం కదా. నా సెన్సెస్ కి, నా ఇంద్రియాలకి ఏదైతే తృప్తి కలుగుతుందో అదే నేను హైయెస్ట్ అనుకొని ఇప్పటిదాకా దానిపైననే మమేకం అయిపోయి ఉన్నాను. కానీ ఇంతకన్నా ఏదైతే పెద్దది ఉందని తెలిసి దానిపైన మనం అటాచ్ అవ్వడం మొదలు పెడతామో అప్పుడు మెల్లిమెల్లిగా తక్కువ స్థాయిలో ఆనందాన్ని వదిలిపెట్టడం జరుగుతుందా, జరగదా? జరుగుతుంది మాతాజీ. జరుగుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు మనకేంటి, బొమ్మలతో ఆడుకోవడమే చాలా ఇష్టం ఉంటుంది అనమాట. సో మన బొమ్మల్ని ఎవరైనా పట్టుకుంటే చాలా కోపం వస్తుంది, ఇది నాదంటే నాది, నువ్వు ఎలా పట్టుకుంటావు అని చెప్పి మనం దెబ్బలాడతాం, రైట్? కానీ పోను 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 ఏమవుతుంది, అంతకన్నా ఎక్కువ ప్లెజర్ది తెలిసినప్పుడు మన బొమ్మలు మనమే ఇచ్చేస్తాం, నాకు అవసరం లేదులే నువ్వే తీసుకో ఆడుకో అని చెప్పి మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తామా లేదా? ఇచ్చేస్తాం మాతాజీ. ఎలా ఇవ్వగలిగాం? ఒకప్పుడు వాటితో చాలా మమేకం అయిపోయి ఉంటాం కదా, ఎవ్వరు ముట్టుకున్నా అది కనిపించకపోయినా కానీ మనం గోల చేసే వాళ్ళము. మెల్లిమెల్లిగా పై స్థాయికి ఎదిగే కొద్దీ మన దగ్గర ఉన్న బొమ్మల్ని మనం వేరే ఎవరైనా పిల్లలు వచ్చినా కానీ మీరు ఆడుకోండి నాకు అవసరం లేదని ఇచ్చేస్తున్నామంటే ఎట్లా వచ్చింది ఈ ట్రాన్సిషన్ అనేది? అంతకంటే పెద్ద అదే ఆడుకున్నప్పుడు చిన్నది వాళ్ళకి ఇచ్చేస్తాం మాతాజీ. కరెక్ట్. అలానే కృష్ణ చైతన్యంలో హైయెస్ట్ ప్లెజర్ ఉంది అని ఎప్పుడైతే తెలుసుకొని మనం, అది ఎలా తెలుస్తుంది చెప్పండి? కృష్ణ చైతన్యంలో నాకు ఎక్కువ ఆనందం ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ప్రాక్టీస్ చేస్తేనే కదా. ప్రాక్టీస్ చేస్తేనే మాతాజీ తెలుస్తుంది. ఇనీషియల్ గా నాకు కృష్ణ చైతన్యం గురించి తెలిసింది అని ఆ మూమెంట్ లోనే నాకు కృష్ణ చైతన్యంలో హైయెస్ట్ ప్లెజర్ ఉంది అని చెప్పి నేను నమ్మేయగలుగుతానా? లేదు మాతాజీ. నమ్మలేమన్నమాట. మనకి కొంత టైం పడుతుంది. అంటే మనం ఉన్న స్థితి నుండి కృష్ణ చైతన్యం గురించి తెలుసుకొని కృష్ణ చైతన్యంలో భగవత్ సేవ చేసే కొద్దీ మనకి అందులో మన ఇంద్రియ తృప్తి పొందినప్పుడు వచ్చిన ఆనందం కంటే కూడా లక్షల కోట్ల రెట్ల ఆనందం ఉంది. అంటే నా ఇంద్రియ తృప్తి పొందడం వల్ల నాకు చుక్కంత ఆనందం వస్తే భగవత్ సేవలో నాకు సముద్రం అంత ఆనందం ఉంది అని మనకి ఎప్పుడైతే అర్థం అవ్వడం మొదలవుతుందో ఆటోమేటిక్ గా ఈ చుక్కంత ఆనందాన్ని వదిలేయడానికి ఈజీ అవుతుందా అవ్వదా? అవుతుంది మాతాజీ. సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇవాళ మనందరం కూడా ఆ స్టేజ్ లో ఉన్నామన్నమాట. మనం నియమాలు అనేవి ఫాలో అవుతూ ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కృష్ణ చైతన్యాన్ని కూడా మనం పట్టుకున్నాం అనమాట. సో పోను పోను ఏమవుతుందంటే చాలా మంది అంటారు నాకు ఇంకా అంత కోరికలు అనేవి తగ్గలేదు, ఇంకా కొంచెం ఇంద్రియ ప్రీతి ఇంద్రియ వాంఛ అనేది ఉంది అని చెప్పి ఉన్నా కూడా దట్స్ ఫైన్, వీఆర్ ఇన్ ద ప్రాసెస్ అన్నమాట. సో ఎలా అయితే మనం బొమ్మల్ని వదిలేస్తూ పెద్ద హయ్యర్ ఆనందాన్ని పట్టుకునే ప్రాసెస్ కి టైం పడుతుందో వీఆర్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్. మనకి కృష్ణ చైతన్యంలో అత్యంత తృప్తి ఉంది, అన్నిటికన్నా హయ్యెస్ట్ సుప్రీం హ్యాపీనెస్ దొరుకుతుంది అన్న అండర్స్టాండింగ్ ఎప్పుడైతే మనం వచ్చేసి అందులో స్టేబుల్ అయిపోతామో ఆటోమేటిక్ గా ఇంద్రియ వాంఛ అనేది తగ్గిపోతుంది అనమాట. అర్థమవుతుంది కదా. సో అటాచ్మెంట్ టు కృష్ణ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడైతే వస్తుందో మనము ఈ సెన్షియల్ ప్లేన్ లో ఈ ఇంద్రియ సుఖాల పైన డిటాచ్మెంట్, వైరాగ్యం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. అది మనకి శ్లోకాలో చెప్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ మాతాజీ. బట్ ఈ ప్రాసెస్ లో మనం ఏంటంటే ఓర్పుగా ఉండాలి. మనకి శాస్త్రాల్లో చెప్పారు కృష్ణ చైతన్యంలో భగవత్ సేవ చేసే కొద్దీ మనకి ఆ సుప్రీం హైయెస్ట్ హ్యాపీనెస్ వస్తుంది. మనకి ఏం చెప్తారంటే, ఇంకా ఐ డోంట్ రిమెంబర్ ఎవరు ఆ పేరు అనేది గుర్తులేదు, కానీ ఏమంటారు అంటే భగవత్ సేవ గురించి తెలుసుకున్న తర్వాత ఏదైతే మైథున క్రియలో ఆనందం, ఆ ప్లెజర్ అనేది వస్తుందో అది చాలా తుచ్చమైనది. ఐ స్పిట్ ఎట్ దట్ థాట్. నేను దానిపైన ఛీ ఏంటిది అని అంత త్యజించాలనిపిస్తుంది కృష్ణ అని చెప్పి ఒక
ఒక గొప్ప ఆచార్య చెప్తారనమాట మన పరంపరలో. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఎగ్జాక్ట్లీ, నాకు పేరైతే గుర్తులేదు. కానీ సో ఇంతమంది దీన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ చెప్తున్నారంటే డెఫినెట్గా దాంట్లో అయితే ఆనందం ఉంది. మేబీ ఇవాళ నేనున్న స్థితిలో ఆనందాన్ని పొందలేకపోతున్నాను, కానీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే నేను ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉంటే, ఈ ప్రాసెస్ని ఇలానే పట్టుకొని దృఢంగా ముందుకు వెళ్తూ ఉంటే వన్ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక రోజున నేను కూడా ఆ స్థితికి వస్తాను అన్న నమ్మకాన్ని మనం పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే మెల్లిమెల్లిగా మనలో ఈ కోరికలు అనేవి తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఇప్పటికీ 1 year 2 years గా ఉన్నారో ఒకప్పుడున్న కోరికలు అనేవి ఇప్పుడున్న కోరికలు అనేవి అదే లెవెల్లో ఉన్నాయా? లేదు మాతాజీ, లేదు. ఎలా పాసిబుల్ ఏం చెప్పండి? అంటే కోరికలకి దూరం వెళ్ళాలి అని మనం ప్రయత్నించామా, లేదా కృష్ణకి దగ్గర అవ్వాలి అని ప్రయత్నించామా? ఏం చేసాం మనం చెప్పండి? రెండోది. సో ఎగ్జాక్ట్లీ మనం ఎప్పుడైతే కృష్ణకి దగ్గర అవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మాయకి దూరం అయిపోతూ ఉంటాం, ఇంద్రియ కోరికలకి దూరం అయిపోతూ ఉంటాం అనమాట. మనం ఏం ఎఫర్ట్స్ పెట్టక్కర్లా, ఇదొద్దు అని మనం చేయక్కర్లా. ఆటోమేటిక్ గా మనం అందుకనే మనకి ఏమంటారు చూడండి, కృష్ణ చైతన్యంలో ఉండాలి అని చెప్తూ ఉంటారు. వీ షుడ్ బి ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. సో అంతేగాని నాకు ఇదొద్దు ఆ కాన్షియస్నెస్ లో ఉండాల్సిన అవసరం లేదు. మన మైండ్ ఎలా అంటే చాలా స్పెసిఫిక్ గా ఉంటది అనమాట. ఏదైతే వద్దంటామో అదే కావాలంటది అనమాట. మనకి ప్రభుజీ చెప్తారు ఈ క్లాసెస్ లో, ఏమంటారు అంటే మీరు ఇప్పుడు ఒక తెల్ల కోతి గురించి ఆలోచించొద్దు అని చెప్పామనుకోండి, మన మైండ్ ఏం చేస్తుంది? తెల్ల కోతి గురించి ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటది. అది మనం చూసి కూడా ఉండం. మనం ఆ తెల్ల కోతి అనేది కంప్లీట్ గా వైట్ గా ఉన్న మంకీని మనం చూస్తామా? చూడం కదా. అట్లాంటి మంకీని చూడకపోయినా కూడా ఆలోచించొద్దు అని చెప్పారు కదా, ఓకే ఆలోచించొద్దు అని ఏం చేస్తున్నాం? తెల్ల కోతి గురించి ఆలోచిస్తున్నాం అనమాట మనం. సో మనం ఏది చెయ్యొద్దో అది ఇవ్వకూడదు అనమాట మైండ్కి. మనం ఏది పట్టుకుంటే మనం ముందుకు వెళ్తామో అది చెప్తూ ఉండాలన్నమాట. అందుకనే కృష్ణ చైతన్యంలో మనకి ఇనీషియల్ గా కూడా మీరు నాన్ వెజ్ పక్కన పెట్టండి, ఆనియన్ గార్లిక్ పక్కన పెట్టండి అనే నియమాలు ఎక్కువ చెప్పే కన్నా కూడా మనం ఏం చెప్పాలి అంటే మీరు జపం చేయండి, హరినామ జపం అనేది శ్రద్ధగా చేయండి, సో భగవత్ కథ అనేది వినండి, సో భగవద్గీత క్లాసెస్ అనేవి వినండి. ఇవి వినడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకి రెగ్యులేషన్ ఎప్పుడైతే తెలుస్తుందో దాన్ని వదిలేయడం అనేది పాసిబుల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? అలా కాదు ఇనీషియల్ గా నియమాలు ఇచ్చేసాం అనుకోండి, ఇనీషియల్ గా నియమాలు అనేవి ఇచ్చేసాం అనుకోండి, అది ఈజీ ఉంటుందా చెప్పండి? మన ప్రాసెస్ లో ఈజీ ఉండదు అనమాట. సో అందుకనే ఏం చెప్తామంటే మీరు ఏం ఫాలో అవ్వకపోయినా పర్లేదండి. ఇనిషియల్ గా ఇప్పుడు ఎవరైతే కొత్తగా భక్తిలోకి వస్తున్నారో మనం వాళ్ళకి ఎట్లా చెప్పాలి అంటే మీరు ఏం చేయకపోయినా పర్లేదు, జస్ట్ హరినామం చేయండి, కొంత క్లాస్ అయితే వినండి, శ్రవణం అయితే చేయండి, ఇది ఒక్కటి చేస్తూ కొంతకాలం ముందుకెళ్ళండి అని చెప్పినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే వాళ్ళ మనసులో నాలుక పైన ఎవరు తిరుగుతున్నారు? కృష్ణనే కదా. కృష్ణ నామానికి నామికి అభిన్నత్వం అంటారు కదా. సో కృష్ణనే మన నాలుక పైన డాన్స్ చేస్తున్నారు. సో అదే నోటితో మనము ఒక జీవిని ప్రాణిని చంపి తినకూడదు అన్న చేతన అనేది ఆటోమేటిక్ గా కలుగుతుంది అనమాట. సో నియమాలు అనేవి పెద్ద ఫోకస్ చేయం, అని ఏదైతే పట్టుకోవాలో అది పట్టుకున్నామంటే ఇప్పటిదాకా ఏంటి ఇంద్రియ కోరికలు, నాకు తింటేనే నా నాలుకకి ఆనందం వస్తుంది, నాకు ఇది చూస్తేనే ఆనందం వస్తుంది, ఇది వింటేనే ఆనందం వస్తుంది అనుకున్న వాళ్ళము అంతకన్నా గొప్పది మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఇవన్నీ వదిలేయడం అనేది పాసిబుల్ అయింది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో ఎస్ ఆర్ నో? అంటే ఏదన్నా ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నట్లుందా? ఏదన్నా అతిశయంగా చెప్తున్నట్లుందా? నిజమేనా? కానీ ఇది న్యాచురల్ అని మనకి ఎప్పుడు అర్థమైంది? కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మాతాజీ ఫాలో అయితూ చాంటింగ్ అనేది చేస్తూ భగవద్గీత క్లాసెస్ అనేవి వింటూ భగవంతుని గురించి తెలుసుకుంటూ ఉండగా ఇది న్యాచురల్ అయిపోయింది. కానీ ఇవాళ సడన్ గా వచ్చిన వాళ్ళకి ఇది న్యాచురల్ అనిపిస్తుందా? ఏంటి వీళ్ళు చాంటింగ్ అంటారు, నాన్ వెజ్ వదిలేయమంటారు, ఆనియన్ గార్లిక్ వదిలేయమంటారు, టీ కాఫీ వదిలేయమంటారు, సినిమాలు వదిలేయమంటారు, షాపింగ్ వదిలేయమంటారు, సీరియల్స్ వదిలేయమంటారు, అన్ని వదిలేయమంటారు. సో వాళ్ళ ఫోకస్ ఎక్కడ ఉంటది? అన్ని వదిలేయడం పైనే ఉంటుంది. కానీ మనం ఏంటి అంటే వదిలేయడం పైన ఫోకస్ అనేది తక్కువ పెట్టి ఏది పట్టుకోవాలో అది పట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా అన్ని వదలడం అనేది జరిగింది అనమాట. రైట్? మనకు వదిలేస్తున్నాయి మాతాజీ.
ఎగ్జాక్ట్లీ. మనం వాటిని వదలక్కర్లేదు. మనం ఎవరినైతే పట్టుకోవాల్సిన వాళ్ళని మనం పట్టుకుంటామో ఆటోమేటిక్ గా మనల్ని వదిలేళ్లాల్సినవి మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. మనం ఏది వదలక్కర్లేదు. మనం పట్టుకోవాల్సింది పట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే. సో నియమాలు అనేవి ఫాలో అవుతూ మనము ఇంద్రియ భోగాన్ని అనుభవించాలి. ఇక్కడ కర్మయోగ గురించి చెప్తున్నారు కాబట్టి మీకు ఏంటంటే నియమాలు అనేవి ఫాలో అవుతూ ఇంద్రియ భోగాన్ని అనుభవించవచ్చు. బట్ ఏంటంటే అనాసక్తులమై ఉండాలి. అనాసక్తులమై ఉండాలి అంటే మన ఆసక్తి భగవంతుని పైన ఉందనుకోండి, మనం డైలీ మన పనులనేవి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనం వాటితో అనాసక్తిగా డిటాచ్ అయిపోయి ఉంటాము. కృష్ణ పైన ఆసక్తులైపోయి ఉంటాం కాబట్టి మనం చేసే పని అనేది మనల్ని ఈ భవబంధనాల్లో కూరుకుపోకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇస్ ఇట్ క్లియర్? శ్లోక క్లియర్ గా ఉందా? ఓకే. శోభా మాతాజీ, మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా? హ్యాండ్ రైజ్ చేసి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. నాట్ ఎ క్వశ్చన్ బట్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్. మీరు ఇందాక చెప్పిన దానికి షేర్ చేసుకోవచ్చా? చెప్పండి. యాక్చువల్లీ మీరు అన్నారు కదా, మనము ఏది వదిలేయమని చెప్పము. ఎందుకంటే జనాలకి ఏంటంటే ఇప్పుడు ఇస్కాన్ అనగానే సరే వీళ్ళ ఏమిటో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, మనల్ని ఏమో ఇది తినద్దు అంటారు, అది తినద్దు అంటారు. నేను ఇది చాలా విన్నా, నాతోటే అనేవాళ్ళు ఉన్నారు. సో నేను చెప్పేదాన్ని, ఓకే తినద్దు అని అన్నారు, అంటారు అని అంటే మీరు అంటారు అనేది తీసుకోకండి, వాళ్ళు ఏమంటారు అనేది తీసుకోకండి. వాళ్ళు ఇంకొకటి కూడా అంటారు, ఎప్పుడు వాళ్ళ నోటి మీద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అది ఉంటుంది. అది చూడండి మీరు, అంతే తప్ప ఇది తినద్దు అంటారు, అదేదో మెడలో అదేదో వేసుకుంటారు, అవన్నీ వదిలేయండి. వాళ్ళు అది ఏదో ఇంత పొద్దు బొట్టు పెట్టుకుంటారు, వాళ్ళ ఏం పెట్టుకుంటారు ఏం చేస్తారు అవన్నీ వదిలేండి. వాళ్ళ ముఖాలు చూడకండి, మీరు వాళ్ళు చేసేవి చూడకండి, వాళ్ళు చెప్పేది వినండి ఫస్ట్. మీరు నేను ఇట్లా చెప్తా, వాళ్ళు చెప్పేది ఫస్ట్ వినండి. వాళ్ళు హరినామ స్మరణ చేస్తున్నారు, అందులో తప్పు కాదు కదా వాళ్ళు చేసేది. మిగతావన్నీ మీకు బహుశా బాహిర్గతంగా చూపిస్తేందుకు మీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు చెప్పేది తప్పు కాదు. అది వినండి, అది ఫాలో అవ్వండి, చాలు. ఇంకా అక్కర్లేదు ఇంకేమీను. మెల్లగా అదే ఫాలో అవుతూ ఉండండి. వాళ్ళు ఎందుకు అది వేసుకున్నారు, వాళ్ళు ఎందుకు అలా పెట్టుకున్నారు, వాళ్ళు ఏంటి చేస్తున్నారు అనేది మీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది అని చెప్పేదాన్ని. అండ్ నిన్ననే ఒక చిన్న షేరింగ్ మాతాజీ. నిన్ననే అంటే కొంచెం పర్సనల్ గా కొంచెం ప్రాబ్లం ఉంది యాక్చువల్లీ. మా పుట్టింటి సైడ్ నుంచే అది రగులుతున్న కార్ స్విచ్ అన్నమాట. అది ఎప్పటి నుంచో ఉంది. అయితే నిన్ననే మా పిన్ని నాతో మాట్లాడుతూ అనింది, ఇట్లా ఆస్తి గురించి వచ్చింది. నేను అన్నా, నా అస్థికలు మొయ్యలేని ఆస్తి నాకు ఎందుకు పిన్ని, నాకు శాశ్వతమైన ఆనందం నాకు దొరికింది. నాకు ఏదైతే నా నుంచి ఎప్పుడు కొట్టేలేని ఆనందం నాకు దొరికింది. నన్ను ఎంత అదేంటి పారద్రోలని, నన్ను చావగొట్టని, నన్ను ఏమైనా చేయని, నా చేత ఎక్కడైనా సంతకం పెట్టించుకొని, కానీ నా నుంచి దోచుకునే ఆనందం నా దగ్గర ఉంది. నా కృష్ణుడు నా దగ్గర ఉన్నాడు. ఇవన్నీ ఏంటి, ఈ నగలు గాని, వెండి కంచాలు, గ్లాస్, ఇవన్నీ ఇవాళ ఉంటే రేపు పోతాయి. అరే ఇన్నేళ్లుగా నన్ను మోస్తూ నన్ను కాపాడుతున్న ఈ శరీరాన్నే నేను నిర్దయగా వదిలేసి వెళ్ళిపోతానే, ఇవన్నీ నాకేం పని చేస్తాయి అని అడిగాను. నాకు నిజంగా ఆ కృష్ణుడే నా చేత చెప్పించాడు అనిపించింది. కృష్ణ ఆనందం దొరికింది నాకు, ఇంకంతకంటే ఏం కావాలి. వాళ్ళకి అది దొరకలేదు, మా అమ్మకి గాని మా అక్కకి గాని. ఇక్కడ ఎవరు మాకు రిలేటెడ్ లేరు కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను. వాళ్ళకి ఆ ఆనందం దొరకలేదు. ఐ ఫీల్ పిటీ ఆన్ దెమ్, బట్ సీ ఐఎమ్ ఆన్ ఎ హయ్యర్ ప్లేన్ వెన్ కంపేర్ టు దెమ్ అని చెప్పేసి నేను చెప్తూ వచ్చాను. I got connected, Mataji. Sorry, ఇది షేర్ చేసుకున్నాను. No problem, Mataji. Hare Krishna. Hare Krishna. Thank you, Mataji. So yes, okay. Indra Mataji, hand raise చేస్తారు. మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా? మాతాజీ హరే కృష్ణ. దండవత్నం. 15వ తేదీది 16వ తేదీ రికార్డు పెట్టలేదు మాతాజీ, అప్లోడ్ చేయలేదు. షూర్ మాతాజీ, చేస్తాను. నేను ఒకసారి చెక్ చేసి అప్లోడ్ అవ్వకపోతే గనక నేను అప్లోడ్ చేస్తాను. నేను ప్లేలిస్ట్ లో కూడా యాడ్ చేస్తాను. నిన్నటిది కూడా మాతాజీ, నిన్నటిది కూడా 17th కొంచెం జరిగింది కదా క్లాసు, నేను లేను, నిన్న రాలేదు. నిన్న జరగలేదు మాతాజీ, నిన్న ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల జరగలేదు. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇంకొక శ్లోక చూద్దామా, లేకుంటే ఏంటి హ్యాండ్ రైజ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను. నేను అంటే ఈ శ్లోక పైన ఏదైనా క్వశ్చన్ ఉందేమో అని నేను అడిగాను క్వశ్చన్స్.
ఈ శ్లోకం మీద ఏం డౌట్ లేదు మాతాజీ. ఓకే, ఇంకొక శ్లోకం చూడండి మాకు. ఇంకొక శ్లోక చూద్దామా? ఫైన్, ఓకే. ఓకే. సో 335 చూద్దాము. సో రిసైట్ చేద్దాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఓకే, ఎవరైనా రిసైట్ చేస్తారా శ్లోక? నేను చెప్తాను మాతాజీ. చెప్పండి శోభ మాతాజీ. నాకు ఇది చాలా ఇష్టం, అందుకని క్షమించాలి. చెప్పండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మోహిని మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాత్రం. నమో భగవతే వాసుదేవాయ. పరధర్మమును చక్కగా నిర్వహించుట కంటేనే గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మానుచరణము హానికరమగుటచే దానిని పాటించుట కంటేను స్వధర్మానుచరణము నందు నాశనము పొందుటైనను ఉత్తమమైనదే. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఉషారాణి మాతాజీ భాష్యం చదవండి. ఓకే, అంజలి బాయ్ మాతాజీ చదువుతారా భాష్యం? చదువుతాను మాతాజీ. చదవండి. భాష్యముపై శ్రీల ప్రభుపాదకి జయ. ప్రతి ఒక్కరూ పరధర్మమును నిర్వహించుటకు బదులు సంపూర్ణ కృష్ణ చైతన్యమునందు తమ విద్యుక్త ధర్మములను నిర్వహింపవలెను. భౌతిక భావన ననుసరించి భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణముల ప్రభావముతో కానీ శ్రీకృష్ణుని దివ్య సేవ ప్రభావములో మానవుని సరే ఓకే మాతాజీ. మానవుని మనస్తత్వ స్థితిని అనుసరించి విధింపబడిన ధర్మములే విద్యుక్త ధర్మములు. కానీ శ్రీకృష్ణుని దివ్య సేవ కొరకు ఆధ్యాత్మికాచార్యుని చేత ఆదేశింపబడిన కర్మల ఆధ్యాత్మిక కర్మలు. పరధర్మమును అనుసరించుటకు బదులు తమ విద్యుక్త ధర్మములు భౌతికములైనను లేదా ఆధ్యాత్మికములైనను మరణము వరకు ప్రతి ఒక్కరూ నిర్వహింపవలెను. ఆధ్యాత్మిక స్థితి యందు లేక భౌతిక స్థితి యందు చేయబడు కర్మలు భిన్నములుగా నుండవచ్చును. కానీ ప్రామాణిక నిర్దేశములను అనుసరించుట కర్తకు సదా హితమునే
నుండవచ్చును చేకూర్చును. భౌతిక గుణ ప్రభావమునందున్న మానవుడు ఇతరులను అనుసరింపక తమ స్థితికి అనుకూలముగా విధింపబడిన నియమాలను చక్కగా పాటించవలెను. ఉదాహరణకు సత్వ గుణము నందు నుండే బ్రాహ్మణులు అహింసాపరుడుగా నుండును. కానీ రజోగుణము నందు నుండెడి క్షత్రియుడు అహింసా సిద్ధాంతము ననుసరించి రజోగుణము నందు నుండెడి బ్రాహ్మణుని అనుసరించుట కంటే హింసా పద్ధతి అనుసరించుట పరాజయము పొందుట ఉత్తమము. ప్రతి ఒక్కరూ కూడా తమ హృదయ కల్మషమును క్రమ పద్ధతి ద్వారా శుద్ధిపరచుకొనవలెను, కానీ హఠాత్తుగా కాదు. భౌతిక త్రిగుణములను అతీతుడై పూర్తిగా పరుచుకొనవలెననే. మాతాజీ 5 లైన్స్ చదువుతున్నారు మాతాజీ. పూర్తిగా కృష్ణ చైతన్యము ముందు నెలకొనినప్పుడు పూర్తిగా నేను మ్యూట్ లోకి వెళ్ళిపోయింది మీరు పిలిచేటప్పుడు. పర్లేదు మాతాజీ. చదవనా ఉషారాణి మాతాజీకి ఛాన్స్ ఇద్దాంలేండి మాతాజీ. ఓకేనా? ఓకే మాతాజీ, ఇక్కడ నుండి చదవండి. భౌతిక త్రిగుణములకు అతీతమై. హరే కృష్ణ మాతాజీ. భౌతిక త్రిగుణములకు అతీతమై పూర్తిగా కృష్ణ చైతన్యమునందు నెలకొనినప్పుడు మానవుడు ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశం అనుసరించి ఏదైనాను లేక దేనినైనాను చేయగల సమర్థుడగును. అట్టి సంపూర్ణ కృష్ణ చైతన్య స్థితి యందు క్షత్రియుడు బ్రాహ్మణునిగా, బ్రాహ్మణుడు క్షత్రియునిగా వర్తింపవచ్చును. అనగా అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు భౌతిక జగత్తునకు సంబంధించిన భేదములు ఏమాత్రము వర్తింపవు. ఉదాహరణకు సహజముగానే విశ్వామిత్రుడు మొదట క్షత్రియుడు అయినను పిదప బ్రాహ్మణుడిగా ధర్మమును ఆచరించెను. కానీ పరశురాముడు బ్రాహ్మణుడు అయినను పిదప క్షత్రియునిగా వర్తించెను. ఆధ్యాత్మిక స్థితి అందు నెలకొని నందునే వారు ఆ విధముగా చేయగలిగిరి. కానీ మానవుడు భౌతిక స్థితి అందున్నంత కాలము ఆ భౌతిక స్వభావములను అనుసరించి తన ధర్మములను చేయుచుండవలెను. అట్లు చేయుచుని అతడు పూర్తి చైతన్యమును కలిగి ఉండవలెను. మాతాజీ సరే చదవనండి మాతాజీ. అలా కాదు మాతాజీ, ఎవరికైతే ఛాన్స్ ఇచ్చామో వాళ్ళు చదవాలి. ఓకేనా? మీరు అన్మ్యూట్ చేసేసుకొని, మీకు అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఇచ్చింది క్వశ్చన్ అడిగినప్పుడు లేకపోతే క్లాస్ని ఇంటరాక్టివ్గా పెడతారని. మాతాజీ ఆల్రెడీ చదువుతున్నప్పుడు మాతాజీని మనం కట్ చేసి మనం చదవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకేనా? ఇప్పుడు ఇందాక అంజలిబాయి మాతాజీ చదువుతున్నారు. సో మాతాజీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఉషారాణి మాతాజీకి ఛాన్స్ ఇచ్చాను. నేను ఇందిరా మాతాజీకి చెప్పి మీరు చదవండి అన్నప్పుడు మీరు చదవాలి, అంతేకాని మీరు టేక్ ఓవర్ చేసేసుకొని సగంలో చదవడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా? సో ఆల్రెడీ మాతాజీ సారీ ఏం వద్దు, కానీ మాతాజీ జస్ట్ కొన్ని తెలుసుకుంటే బాగుంటుంది. క్లాస్లో వేరే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. ఆ మాతాజీకి అర్థం కాదు కదా ఏం జరుగుతుంది ఏంటి అని, అర్థం కాదు కదా. ఓకే, సో మ్యూట్లో ఉండడం అనేది నేర్చుకోండి. మనం క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోవాలి. కంప్లీట్గా అన్మ్యూట్ చేసేసుకొని మనం ఇంట్లోవి మాట్లాడుతూ ఉంటాము, లేదు ప్యారలల్గా మనం భాష్యం కూడా మనము చదువుతూ ఉంటాం. కానీ ఆల్రెడీ ఒకళ్ళని చదవమన్నప్పుడు మన వాయిస్ వాళ్ళతో ఓవర్లాప్ అయ్యి డిస్టర్బెన్స్ రాకూడదు కదా క్లాస్లో. సో మనం ఆల్వేస్ మ్యూట్లో ఉండాలి క్లాస్లో. ఎప్పుడు కూడా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడి మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. అది పద్ధతి అనమాట. ఓకేనా? అలా ఉంటే మనం 70 మెంబర్స్ ఉన్నా కూడా క్లాస్ అనేది డిస్టర్బెన్స్ అనేది లేకుండా చేసుకోగలుగుతాం. ఓకే ఫైన్. సో ఇందులో ఏమంటున్నారు? శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. పరధర్మమును చక్కగా నిర్వహించుట కంటేను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మానుచరణము హానికరం అగుటచే దానిని పాటించుట కంటే స్వధర్మాచరణమునందు నాశనము పొందుట అయినను ఉత్తమమైనదే అని చెప్తున్నారు కృష్ణ. ఓకే ఫైన్. జనరల్గా మనమున్న స్థితి మనకి బాగా అనిపిస్తుందా, ఎదుటి వాళ్ళలో ఉన్న స్థితి బాగుంది బెటర్గా ఉంది అని అనిపిస్తుందా? చెప్పండి.
చెప్పొచ్చు. భగవత్ సన్నిధిలో ఉంటే మనది మనకి బాగున్నది అనిపిస్తుంది గురించి మాతాజీ. ఓకే. జనరల్ గా చెప్తే ఎలా జనరల్ అనిపిస్తుంది? గా అయితే ఎదుటి వాళ్ళది బాగుంది అనిపిస్తుంది. అదర్స్తే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. కరెక్ట్, అంతే కదా. సో ఏమంటారంటే ఇంగ్లీష్ లో మనకి ద గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆల్వేస్ ఆన్ ద అదర్ సైడ్ అని అంటారు అనమాట. ఎప్పుడు కూడా ఇప్పుడు దూరంగా చూస్తుంటే మనం ఏమంటాం, దూరపు కొండలు నునుపు. సో అక్కడున్న అక్కడంతా సవ్యంగా ఉంది, బాగుంది అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా కొండకి దూరంగా ఉంటే చాలా బాగుంది ఇది అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏం కనిపిస్తూ ఉంటుంది? దాంట్లో నెత్తుపల్లాలు కనిపిస్తూ ఉంటాయి, రాళ్ళు రప్పలు కనిపిస్తూ ఉంటాయి, ముళ్ళ చెట్లు కనిపిస్తూ ఉంటాయి, అన్ని కనిపిస్తూ ఉంటాయి. కానీ మనకేమనిపిస్తుంది, దూరంగా ఉండి చూసే కొద్ది ఏమనిపిస్తుంది, అక్కడంతా బానే ఉంది. సో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది బానే ఉంది, నా దగ్గర ఏదైతే ఉందో ఇదే కష్టంగా ఉంది అన్న భావన మనకు ఉంటది అనమాట. కానీ కృష్ణ ఏం చెప్తున్నారంటే, మనకి ఏదైతే మానసిక స్థితి ఉంటుందో, సైకో ఫిజికల్ నేచర్ అంటారనమాట, మన త్రిగుణాలను అనుసరించి మనం ఏదైతే పనులు చేయాల్సి ఉంటుందో అవి తప్పుగా చేసినా పర్లేదు, కానీ వాటిని వదలకూడదు. అలా కాదు, నా త్రిగుణాలు ఒకలాగున్నాయి. ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పాను, గుర్తుందా? మన త్రిగుణాల ప్రభావం అనేది ఒక్కొక్కలాగా ఉంటే మనం ఒక్కొక్క వర్ణానికి చెందిన వాళ్ళం అవుతామని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? సత్వగుణం నిండుగా ఉన్న వాళ్ళని ఏమంటారు? సత్వగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళని, నిండుగా అని చెప్పను కానీ కొంచెం ఎక్కువ పాలల్లో ఉన్న వాళ్ళని ఏమంటాము? బ్రాహ్మణులు. రజోగుణం ఎక్కువగా ఉన్నవారు క్షత్రియులు. రజోగుణం తమోగుణం కలయికతో ఉన్నవారు వైశ్యులు. అలా కంప్లీట్ గా తమోగుణంలో ఉన్నవారు. సో ఇప్పుడు సత్వగుణం ఎక్కువగా ఉన్నవారు అంటే వాళ్ళలో కొంచెం రజోగుణం తమోగుణం మిక్స్ కూడా ఉంటుంది, బట్ ప్రామినెంట్ గా ఏముంటదంటే సత్వగుణం ఎక్కువగా ఉన్న వారిని మనం బ్రాహ్మణులు అంటాం కదా. జనరల్ గా బ్రాహ్మణుల క్వాలిటీ ఏంటి అంటే, వాళ్ళు వైలెన్స్ జోలికి వెళ్ళరనమాట, అంటే హింస జోలికి వెళ్ళరు. వాళ్ళ ప్రవృత్తి ప్రకారం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు స్క్రిప్చురల్ స్టడీ అనేది చేస్తూ ఉంటారు అనమాట. శాస్త్రజ్ఞానం తీసుకుంటూ ఉంటారు, శాస్త్రజ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. సో వాళ్ళు చారిటీస్ అనేవి తీసుకొని వాటిపైననే ఉంటూ ఉంటారనమాట. వాళ్ళంతూ సొంతగా ఏదో పని చేసి సంపాదించేది అనేది ఉంటదన్నమాట. సో ఇట్లాంటి నేచర్తో ఉన్న వ్యక్తి, నేను క్షత్రియలాగా వెళ్ళి నేను యుద్ధాలు అనేవి చేస్తాను, హింస అనేది చేస్తాను అంటే పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు. అలానే రజోగుణం నిండుగా ఉన్న వ్యక్తికి ఏంటి అంటే, ఎక్కువగా ఉన్న వ్యక్తికి ఏంటి అంటే, ఎప్పుడు కూడా యాక్టివిటీ చెయ్యాలి అన్న ఇది ఉంటుందన్నమాట రజోగుణంలో ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు మనకి క్షత్రియ కింద వస్తారు. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరికైతే హాని కలిగిస్తూ ఉంటుందో, హాని కలిగించే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిపైన వీళ్ళు పోరాడి ప్రజల్ని కాపాడుతూ ఉంటారనమాట. సో క్షత్రియ ధర్మం అది. సో దీనికోసం ఏంటి అంటే, హింసని పట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు ధర్మాచరణ కోసమే హింసని పట్టుకుంటున్నారు. అయితే అట్లాంటి క్షత్రియ, ధర్మాన్ని నిలబెట్టవలసిన క్షత్రియ, నేను హింసని పట్టుకోవాల్సి వస్తుంది, నేను హింస చేయను, నేను అహింస మార్గాన్ని తీసుకుంటాను అంటే కరెక్ట్ అవుతుందా చెప్పండి? సో ఇది ఎవరికి చెప్తున్నారు ఇక్కడ కృష్ణ? అర్జునకి చెప్తున్నారు కదా. సో అర్జున ఏమంటున్నారు, నేను యుద్ధం చేయను, నేను సన్యాసం తీసేసుకుంటాను, నేను అన్ని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తున్నారు. సో ఏమంటున్నారు కృష్ణ, నువ్వు నీ ధర్మాన్ని పాటించు, అందులో తప్పు చేసినా పర్లేదు, అందులో నువ్వు నీ ధర్మాన్ని ఆచరిస్తూ నువ్వు పతనమైనా పర్లేదు, కానీ ఇతరుల ధర్మాన్ని పట్టుకున్నావు అంటే అది నీకు కరెక్ట్ కానే కాదు అని అంటారు అనమాట. మనకి ఏమంటారంటే, ఇప్పుడు చూడండి, క్షత్రియ నేచర్ ఏంటి అంటే, ఎవరైనా తప్పు చేస్తున్నారంటే వాళ్ళని శిక్షించైనా కానీ కరెక్ట్ చేసే నేచర్ అనేది అర్జునకు ఉంది. అలాంటి అర్జున ఇవాళ నేను యుద్ధం చేయను, నేను భిక్షాటన పైన బ్రతుకుతాను, నేను ఏం యుద్ధం చేయను అని చెప్పి అనుకున్నా కూడా, తను భిక్షాటన చేస్తున్నప్పుడు కూడా తన ప్రవృత్తి అనేది బయటకు వస్తుందా లేదా? అప్పుడైనా కానీ ఎవరైనా తప్పు చేస్తే తను అహింస అనేది పట్టుకొని అట్లానే ఉండగలుగుతారా? లేదు, దెర్ ఈస్ అ ఛాన్స్ తను తిరిగి వాళ్ళని కొట్టైనా కానీ వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేసే ఛాన్స్ ఉంటుందా చెప్పండి? కొట్టైనా కానీ మంచి రెండో మార్గం కరెక్ట్. సో ఇవాళ నేను ఇవన్నీ వదిలేసేసి నేను అహింస మార్గాన్ని పట్టుకుంటాను అన్నప్పటికీ కూడా, ఫ్యూచర్ లో ఎవరైనా తప్పు చేస్తున్నారు అంటే తిరిగి అర్జున వాళ్ళని కరెక్ట్ చేయడానికి హింస మార్గాన్ని పట్టుకుంటారనమాట. ఎందుకంటే అది ఆయన ప్రవృత్తి, ఆయన నేచర్, ఆయన సైకో ఫిజికల్ నేచర్, ఒక క్షత్రుని యొక్క నేచర్ అన్నమాట. సో నువ్వు నీ ధర్మాన్ని ఆచరించు అర్జున, దాంట్లో నువ్వు అంటే పడిపోయినా కానీ ప్రాబ్లం లేదు, బట్ నువ్వు వేరే వాళ్ళ ధర్మాన్ని పెట్టుకొని నేను హై స్థాయికి వెళ్తాను, ముందుకు వెళ్తాను అంటే అది
పాసిబుల్ కాదు అని చెప్పి కృష్ణ చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకి పర్పోర్ట్లో కొన్ని విషయాలు చెప్పారు. ఏంటి అంటే, మనం కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళామనుకోండి, కృష్ణ చైతన్యంలో స్థిరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ బ్రాహ్మణ కెన్ యాక్ట్ యాజ్ అ క్షత్రియ, క్షత్రియ కెన్ ఈవెన్ యాక్ట్ యాజ్ అ బ్రాహ్మణ అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు బ్రాహ్మణుడు ఒక క్షత్రియలాగా మారి క్షత్రియ ధర్మాన్ని కూడా తీసుకోవచ్చు, క్షత్రియుడు ఒక బ్రాహ్మణగా మారి బ్రాహ్మణ ధర్మాన్ని కూడా ఆచరించవచ్చు. అయితే ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే, ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని గైడెన్స్ లో చేస్తే ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఇప్పుడు మనం కృష్ణ చైతన్యంలో పరిపక్వత చెందిన వాళ్ళం అని చెప్పి మనం చెప్పగలమా? లేదు. లేదు, లేదు మనం మాతాజీ. ప్రాసెస్ లో ఉన్నాం అంతే. మనం దాంట్లో పర్ఫెక్షన్ అనేది పొందలేదన్నమాట. సో మనం ఇవాళ ఈ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనకి ఏదైతే ధర్మం ఉందో దాన్ని ఆచరిస్తూ కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ అంటే నా సైకో ఫిజికల్ నేచర్ని బట్టి నేను ఏదైతే చేయగలనో అదే మార్గంగా నేను సేవగా భగవత్ సేవలో ముందుకు వెళ్తూ ఉండాలి. సో మనం చాలాసార్లు కూడా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సో చూడండి, వేరే వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఈ సర్వీసెస్ చేస్తున్నారు, ఆ సర్వీసెస్ చేస్తున్నారు, సో నేను అవి చేయలేకపోతున్నాను, నేను కూడా అది చెయ్యాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే, మనకి ఏదైతే సైకోఫిజికల్ నేచర్ ఉందో, మనకి మనస్థితి, మన స్వభావం ఎలాంటిదో దానికి అనుగుణమైన సేవ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, సేవలో కూడా మంచిగా మనం ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా కాదు ఆ, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, డిమాండ్ ఉంది అంటే అక్కడ సేవ చేయడానికి ఎవ్వరూ లేరు, నా సైకో ఫిజికల్ నేచర్ కూడా కాదు, బట్ అయినా కూడా అక్కడ సేవ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది మనం తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఛాన్స్ ఉంది అనుకోండి, సో ఆ సేవ చేయడానికి చాలా మంది అవైలబుల్ ఉన్నారు, అయినా కూడా నా నేచర్కి తగని సేవ నేను తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనమాట. సో మన మనస్థితికి ఏదైతే సరిపడా సేవ ఉంటుందో దాన్ని తీసుకొని మనం వెళ్తూ ఉంటేనే మనం సేవ అనేది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది అనమాట. క్లియర్గా ఉందా, కన్ఫ్యూజింగ్గా ఉందా? క్లియర్గా ఉంది మాతాజీ. సో మనం ఎప్పుడు కూడా వేరే ఒకరి ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి వెంపర్లాడకూడదు. సో మన నేచర్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గ పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక శూద్ర అనుకున్నారనుకోండి, సో నేను ఇట్లాంటి పనులు చేయలేను, మిగిలిన పైన ఉన్న 3 క్లాసెస్కి నేను సర్వీసెస్ అందివ్వలేను అని చెప్పి నేను బ్రాహ్మణలాగా ఉంటాను అనుకున్నారు అనుకోండి, ఆయనకి కుదరదనమాట. బ్రాహ్మణుని లక్షణాలు కొన్ని ఉంటాయి. సో క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఆస్టెరిటీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, తపస్యలు చేస్తూ ఉంటారు వాళ్ళు, సో పవిత్రంగా ఉంటారనమాట. ఒక శూద్రునికి అది పాసిబుల్ కాదనమాట. సో శూద్రుడు బ్రాహ్మణుడి ధర్మం ఆచరించమని ఎవరూ చెప్పలేదు, కృష్ణ కూడా చెప్పడం లేదు. నీ ధర్మం ఏదైతే ఉందో నువ్వు దాన్ని ఆచరిస్తూనే కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళే పనులు చేయొచ్చు. ఇప్పుడు చూడండి, టెంపుల్ క్లీన్ చేసేది కూడా సర్వీసా కాదా చెప్పండి? సర్వీసే జనరల్ గా మాతాజీ. జనరల్ గా ఈ క్లీనింగ్, మెయింటెనెన్స్ ఇదంతా ఏంటి, ఎవరు చేస్తూ ఉంటారు? ఒక శూద్రుని యొక్క పని కదా. సో ఇట్లాంటి సర్వీసెస్ అందించడం అనేది, సో అది కూడా మనం భగవత్ సేవలో చేశాము అంటే దాని వల్ల కూడా మనం ఉద్ధరింపబడడం అనేది జరుగుతుంది. కేవలం నేను బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తేనో, లేదు నేను కూర్చొని క్లాస్ ఇస్తేనో, లేదు నేను ఒక వైశ్యుని ప్రవృత్తిలాగా వెళ్ళి ఫండ్స్ అనేవి సేకరిస్తేనే భక్తిలో ముందుకెళ్తాను అనేది ఉంటుందా? లేదు కదా. సో ఏ సేవ అయినా చేయొచ్చు. మన సైకో ఫిజికల్ నేచర్ కి అనుగుణంగా ఉన్న సేవ అనేది మనం ఎంచుకొని మనం చేసినట్లయితే సేవలో ముందుకు వెళ్తాము, కృష్ణ అనుభవాన్ని కూడా మనం పొందడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ సేవ విషయానికి వచ్చేసరికి అక్కడ ఆ సేవ స్వీకరించడానికి ఎవరైనా లేకపోతే, మన సైకో ఫిజికల్ నేచర్ కాకపోయినా కూడా, అంటే మన మనస్థితి, మన స్వభావం అది కాకపోయినా కూడా తీసుకొని వెళ్ళడానికి మనం రెడీగా ఉండాలి. కానీ అక్కడ ఆల్రెడీ దానికి అవైలబుల్ ఉన్నారనుకోండి, మన నేచర్కి అనుగుణమైన సేవ అనేది తీసుకొని ముందుకు వెళ్ళాలి. క్లారిటీ ఉందా, కన్ఫ్యూజ్ చేస్తున్నానా మిమ్మల్ని? మాతాజీ బాగానే ఉంది. ఉంది మాతాజీ. భౌతికంగా మాత్రం అంటే ఆధ్యాత్మికంగా భగవత్ సేవ విషయానికి ఇది, కానీ భౌతికంగా మాత్రం మన ఏదైతే మన నేచర్ ప్రకారం మనం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళడమే ఉత్తమము. ఓకేనా? అదే ప్రభుజీ చెప్పారు కదా మాతాజీ, ఈ మనకి అకౌంట్ లోని టాలెంట్ ఉంటే అకౌంటెంట్ సెక్షన్ వెళ్ళొచ్చు, పూలు ఎస్, కట్టాలంటే పూలు కట్టచ్చు, అలాగా ఎవరికి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు అది చెయ్యకపోయినా ఆ వృత్తిలో అదే ఆ దేవుడి సేవలో ఉండొచ్చు అని చెప్పారు కదా. ఎస్ మాతాజీ, ఎస్. సో వేరే ధర్మాన్ని మనం ఆచరించాలి, ఆ ధర్మం చేయడం వల్లనే నాకు ఎదుగుదల ఉంటుంది అని అపోహ అనేది ఉండద్దు అనమాట. ఎవరి స్థితికి తగ్గట్టు మన ధర్మం, మనది ఏదైతే మనం ఆ, ఏ గుణాన్ని బట్టి ఏ నేచర్ అయితే పొంది ఉంటామో దానికి తగ్గ పనిని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మెల్లిమెల్లిగా మనం ప్యూరిఫై అవుతూ ఉంటాము,
మెల్లిమెల్లిగా భగవత్ ప్రాప్తి అనే ప్రాసెస్లో కూడా మనము ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ శ్లోకం మనకి మెయిన్గా అది చెప్తుంది. ఓకే, నెక్స్ట్ శ్లోక ఒక్కసారి క్వశ్చన్ అనమాట. అర్జున క్వశ్చన్ చేస్తారు, అది ఒక్కసారి చూసేసి మిగిలినవి రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎస్, నో? ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే, నేను షేర్ చేస్తాను. సో 36 లో అర్జున అడుగుతున్నారు. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వాష్ణేయ అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః బలాదివ నియోజితః అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ఎవరు రిసైడ్ చేస్తారు శ్లోక? మోహిని మాతాజీ చదువుతారా శ్లోక? చేస్తాను మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వాష్ణేయ బలాదివ నియోజితః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. గిరిజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అర్జునుడు పలికెను, ఓ వృష్టివంశ సంజాతుడా, అనిష్టముగానైనను బలవంతంగా నియుక్తమైన వాని వలె మానవుడు దేనిచే పాపకర్మలను చేయుట యందు ప్రేరేపింపబడుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భాగ్యలక్ష్మి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. శ్రీల ప్రభుపాదికి జై. పరమాత్మ యొక్క అంశ ఆగుట చేత జీవుడు సహజముగానే ఆధ్యాత్మికుడై పవిత్రుడై సమస్త భౌతిక కల్మషముల నుండి విడివడి ఉండెను. కనుకనే స్వభావ రీత్యా అతడు భౌతిక జగత్తునకు సంబంధించిన పాపములకు అతీతుడు. కానీ భౌతిక ప్రకృతిలో సంపర్కమును కలిగి ఉన్నప్పుడు కొన్ని మార్లు ఎట్టి సంకోచము లేకుండా తన సంకల్పమునకు విరుద్ధముగా కూడా ఎన్నో రకాల పాపకార్యములను చేయుచుండును. కనుకనే అర్జునుడు విరుద్ధ స్వభావమును గురించి శ్రీకృష్ణుని ముందుంచిన ప్రశ్న ఆలోచన పూరితమైనట్టిది. జీవుడు కొన్ని మార్లు పాపకార్యము చేయుట వాంఛింపకున్నను బలవంతముగా వారు అట్లు చేయుటకు ప్రేరేపించబడుదురు. అట్టి పాపకార్యములు అంతరమందున్న పరమాత్మచే ప్రేరేపించబడినవి కావు. తర్వాతి శ్లోకమున భగవానుచే వివరించబడినట్లు దానికి మరో కారణమే కలదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ అర్జునుడు క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట కృష్ణని. ఏమంటున్నారు? ఓ వృష్ణివంశ సంజాతుడా, అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైన వాని వలె మానవుడు దేనిచే పాపకర్మలు చేయుట యందు ప్రేరేపింపబడుచున్నాడు. సో
ఏ ఫోర్స్, ఒక ఫోర్స్ఫుల్ గా మనం పాపం అనేది చేస్తూ ఉన్నామో, దేని వల్ల మనం ఈ పాప క్రియలో పాలు పంచుకుంటున్నాం, ఎందుకు ఇలా చేస్తున్నాం అని చెప్పి అర్జునుడు క్వశ్చన్ చేస్తున్నాడు. జనరల్ గా చూడండి, మనం ఎవరి అంశ అంటాము? ఈశ్వరుని అంశం. కృష్ణుని అంశం. కరెక్ట్. సో భగవంతుడు సచ్చిదానంద. సో మరి మనం కూడా ఏంటి? సచ్చిదానందనా కాదా? సచ్చిదానంద. సచ్చిదానంద అంటే ఏంటి అంటే మనం ఎప్పటికీ ఉంటాము, చాలా జ్ఞానంతో ఉంటాము, ఆనందంతో ఉంటాం. ఈ మూడు ఉంటాయి కదా. సో భగవంతుడికి ఇవి ఫుల్ గా ఉంటాయి. మనం కూడా భగవంతుని అంశలం కాబట్టి మనకి కూడా అదే నేచర్ ఉంటుంది. కానీ దేని వల్ల మనము పాపాలు అనేవి చేస్తున్నాము, పాప కర్మలు అనేవి చేస్తున్నాము అని చెప్పి అర్జున అడుగుతున్నారనమాట. చాలా మందికి క్వశ్చన్ వస్తూ ఉంటది అనమాట. సో మనం భగవంతుని అంశలం కదా, మనం పాపం చేస్తూ ఉన్నాం కదా, మరి ఈ పాపాలు కూడా చేయమని భగవంతుడే ప్రేరేపిస్తున్నాడా? అర్థమవుతుందా? మనం కృష్ణుని యొక్క అంశలం కదా, సో తప్పులు చేయండి, పాపాలు చేయండి అని చెప్పి కృష్ణుడే మనల్ని ప్రేరేపిస్తున్నాడా? అంటే కృష్ణుడే మనల్ని మోటివేట్ చేస్తున్నారా, అలా ఇన్స్పైర్ చేస్తున్నారా లోపల నుండి అని చెప్పి క్వశ్చన్ వస్తుంటుంది. ఇలా క్వశ్చన్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారా, ఉండరా? అవును మాతాజీ, కరెక్టే మాతాజీ. అంటే గుణ స్వభావం రీత్యా కొంత మంచిగా ఉంటారు, కొంత చెడ్డగా ఉంటారు, అలా రకరకాలుగా ఉంటారు మాతాజీ. కరెక్టే మాతాజీ. సో అందరు ఏమంటారంటే, కొందరు ఏమంటున్నారంటే ఇట్లా కృష్ణ అంశాలు అంటున్నారు కదా, మరి ఇన్ని తప్పులు ఇన్ని పాపాలు ఎలా జరుగుతున్నాయి సొసైటీలో? ఇన్ని తప్పులు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి కదా, మరి కృష్ణుడే వీటన్నిటికీ కారణమా? కృష్ణుడే మనల్ని అలా ఇన్స్పైర్ చేస్తున్నారా, భగవంతుడే అలా ఇన్స్పైర్ చేస్తున్నారా అని చెప్పి క్వశ్చన్ అడుగుతారనమాట అర్జున. సో అర్జునస్ క్వశ్చన్ అనేది ఇంపార్టెంటా కదా చెప్పండి, మనందరికీ తెలుసుకోవడం కూడా దేని వల్ల మనం పాప కార్యాలు అనేవి చేస్తున్నాం కృష్ణ, మరి ఇంత తెలుసు కదా, నీ అంశలం కదా, అయినప్పటికీ కూడా ఈ పాప కార్యాలు అనేవి ఎందుకు చేస్తున్నాము? వీటి నుంచి నిలకడగా ఉండే శక్తి ఎందుకు ఉండడం లేదు? దేని వల్ల దేనికి గురైపోయి ఈ పాపాలు అనేవి చేస్తున్నాము, నాకు తెలియడం లేదు కృష్ణ అని చెప్పి అర్జున అడుగుతున్నారనమాట. సో దానికి ఆన్సర్ గా మనకి ఫర్దర్ శ్లోకాస్ లో చెప్తారనమాట కృష్ణ. దేని గురించి మనం పాపాలకి గురవుతూ ఉన్నాము, దాని వల్ల మనం కర్మల్లో చిక్కుకుపోయి మళ్ళీ 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 ఈ భౌతిక జగత్తుకి తిరిగి వస్తూ ఉన్నాము, ఇదంతా కూడా కృష్ణ మనకి ఫర్దర్ శ్లోకాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు కూడా చాలా సార్లు తప్పు చేయకూడదు, కొన్నిటికి దూరంగా ఉండాలి అని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రీజన్ ఏంటి, రీజన్ అనేది తెలుసుకుంటేనే కదా, మూలం ఏంటి అనేది తెలుసుకుంటేనే కదా దానిపైన వర్కౌట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ మూలం ఏంటి అనేది ఫర్దర్ శ్లోకాస్ లో మనకి కృష్ణ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో మీరు రేపు, ఐ డోంట్ నో రేపు మరి భగవద్గీత క్లాస్ ఉంటుందా, లేదంటే సాటర్డే సండే కాబట్టి ఇంకేదైనా జరుగుతుందో తెలియదు. ఒకవేళ రేపు భగవద్గీత క్లాస్ ఉంటే ఫర్దర్ శ్లోకాస్ లో మనం చూడొచ్చు, లేదు అంటే మండే క్లాస్ లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? 3 శ్లోకాస్ క్లియర్ గానే ఉన్నాయి ఈ రోజు మీకు? క్లియర్ గానే ఉన్నాయి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. Thank you, Mataji. Thank you very much, Mataji. It's a wonderful session today. Thank you, Mataji. Thank you so much. Hare Bol Mataji. Jai Shri Krishna. Hare Bol. Hare Krishna. Hare Bol Mataji. Krishna. Thank you, Mataji. Usha Mataji, question unda meeku? Thank you, Mataji. Thank you, Mataji. Hare Krishna Mataji. Thank you. Okay. Rani Mataji, మీ క్వశ్చన్ ఉందా? ఉంది మాతాజీ. చెప్పండి. అంటే మాతాజీ, ఇక్కడ మాకు కాలనీలో ఒకరు ఉంటారు, ఒక ఆవిడ. ఆవిడ రోజు ఎప్పుడో ఒక 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ వెంకటరమూర్తి గుడికి వెళ్తారు, సేవ చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు. ఆవిడకి ఎప్పుడు హెల్త్ బాగోదు. ఈ మధ్యన ఐ ప్రాబ్లం అయితే కంటిపొర కూడా తీయించుకున్నారు. ఇప్పుడైతే పాప 2 కలర్స్ కనిపించకుండా పోయాయి ఆవిడికి. అది ఏంటంటారు మాతాజీ? అది కిందటి జన్మ కర్మఫలం అంటారా? అలాగా ఇంత సేవ చేస్తున్నాని ఇది వచ్చే జన్మకి పనికొస్తుంది అయితే అంటారా అన్ని మాతాజీ? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అది కర్మఫలమా అంటే డెఫినెట్లీ కర్మఫలమే మాతాజీ. అంటే సేవ చేస్తున్నాము, భగవత్ సేవలో మనం ఉన్నప్పుడు అయినా కూడా మనం కొన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అంటే కర్మతో పాటు భగవంతుని యొక్క ఇంటర్వెన్షన్ కూడా ఉంటుంది మాతాజీ.
సో భగవంతుని సేవ చేయనంత వరకు, భగవంతుని శరణాగతి పొందనంత వరకు కూడా మనం ఏదైతే కష్టాలు అనుభవిస్తున్నామో అవి ప్యూర్లీ మన కర్మఫలమే. కానీ మెల్లిమెల్లిగా ఎప్పుడైతే మనం భగవంతుని వైపు తిరుగుతూ భగవంతుని సేవలో, భగవన్నామంలో ఇట్లా మనం మన చేతనని నిమగ్నం చేస్తూ ఉన్నప్పుడు కూడా మనకి కష్టాలు వస్తున్నాయి అంటే డెఫినెట్గా ఈ కష్టాలు అనేవి భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా మన లైఫ్లోకి రావు మాతాజీ. భగవంతుడు ఎలో చేస్తేనే, వాటిని గ్రాంట్ చేస్తేనే మనకు ఆ కష్టం వస్తుంది, కానీ లేదు అంటే జరగదు మాతాజీ. హరే కృష్ణ. ఓకే, సో మీరు అన్నట్లు ఆ మాతాజీ సేవ చేస్తున్నా కూడా ఇలా ఎందుకు అనుభవిస్తున్నారు అంటే మనం కంప్లీట్ సరెండర్ అయితే మనకి ఇంకా అంత స్థితి ఉండదు మాతాజీ. చేస్తున్నారు, మంచి విషయమే చేస్తున్నారు, కొంత శరణాగతి అనేది పొందారు, దానికి తగ్గట్టుగా భగవంతుడు ఆ కర్మఫలాన్ని తీస్తూ ఉంటారు. కానీ కొంత సఫరింగ్ అనేది మనకు ఎందుకు వస్తూ ఉంటారంటే సేవ చేస్తున్నా భగవంతుని భక్తిలో మనం ఉన్నా కూడా సఫరింగ్ అనేది ఎందుకు ఇస్తూ ఉంటారంటే సో దట్ మనకి గుర్తుండాలన్నమాట, ఈ ప్లేస్ అనేది మనకి ఎప్పటికీ ఉండిపోయేది కాదు, ఇక్కడ నుండి మనం వీలైనంత త్వరగా బయటికి వెళ్ళిపోవాలి. సో ఎక్కడైతే మనం ఉన్న చోట కంఫర్టబుల్ గా, మనకి భగవంతుడు అసలు కష్టమే ఇవ్వట్లేదు భక్తి చేస్తున్నప్పుడు, చాలా అంటే ప్రశాంతంగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు అనుకోండి, మనకు అసలు ఈ ప్లేస్ నుండి భగవద్ధామానికి వెళ్ళాలి అన్న కోరిక అనేది కలిగిద్దా? కలగదు మాతాజీ. ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది కదా. సో అట్లా ఉండకుండా మీరు ఇంకా మన భక్తిని దృఢంగా చేసుకొని, ఇవాళ మనకి కొంచెం భక్తి ఉంది, సో ఆ భక్తిని మనం దృఢపరుచుకొని ఈ ధామం నుండి మళ్ళీ తిరిగి మనం భగవద్ధామానికి వెళ్ళాలి అన్న కోరిక అనేది కలగాలి. కాబట్టి భగవంతుడు మనకి అప్పుడప్పుడు కష్టాలు అనేవి ఇస్తూ ఉంటారు మాతాజీ. సో మన కర్మఫలమే మోస్ట్లీ ఉంటది, దానితోడు మనం సేవ చేస్తున్నా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే భగవంతుని అనుగ్రహం, అంటే భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా ఏ కష్టం మన లైఫ్ లోకి రాదు. సో ఆ కష్టం అనేది ఎందుకు ఇస్తున్నారు కృష్ణ అనేది మేబీ ఇవాళ మనం అర్థం చేసుకోలేకపోయినా కూడా పోను 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 మనకి రివీల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆనాడు ఆ కష్టం ఇచ్చాడు కాబట్టే నేను ఆ దారిలో వెళ్ళకుండా ఈ దారి తీసుకున్నాను, ఈ దారి తీసుకున్నాను కాబట్టే భగవంతునికి ఇంకా నేను దగ్గరయ్యాను. సో ఇవన్నీ ఏంటంటే పోను పోను మనకి రివీల్ అవుతాయి మాతాజీ. ఇవాళ మనం ఉన్న స్థితిలో అన్నిటికీ ఆన్సర్ చేయలేము, బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, కృష్ణ ఏది చేసినా నాకు మంచే చేస్తారు. ఇవాళ నాకు అది కష్టంగా కనిపించినా, నాకు మంచి చెయ్యనట్లుగా కనిపించినా కూడా కృష్ణ నాకు అల్టిమేట్ గా మంచే చేస్తారు అన్న నమ్మకం పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి కష్టాలు అనేవి వచ్చినా కూడా అధిగమించే శక్తి అనేది మనకు వస్తుంది మాతాజీ. భగవంతుడు నాకు మంచి చేస్తాడు అన్న నమ్మకం ఉంటేనే కదా కష్టాన్ని మనం అధిగమించగలం. అదే భగవంతుడు నాకు మంచి చేస్తాడన్న నమ్మకం లేదనుకోండి, ఏ కష్టం వచ్చినా మనం చలించిపోతూ ఉంటాం అనమాట. అందుకనే శుద్ధ భక్తులు చూడండి, ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఇప్పుడు శ్రీల ప్రభుపాద్ చూడండి, భగవత్ సేవ కోసమే కదా తన ఫ్యామిలీని వదిలేశారు, తన బిజినెస్ లో కూడా అన్ని నష్టాలే వచ్చాయి. సో ఏమనుకున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు ఇనీషియల్ గా వాళ్ళ గురు మహారాజ్ ఎప్పుడైతే కృష్ణ చైతన్యాన్ని నువ్వు ప్రచారం చేయాలి అని చెప్పారో, సో శ్రీల ప్రభుపాద్ ఏమనుకున్నారంటే నేను బిజినెస్ లో బాగా సంపాదించి మంచిగా మనీ వస్తుంది కదా, ఈ మనీనంతా నేను కృష్ణ చైతన్యంలో వాడాలి అని చెప్పి అనుకున్నారు. సో ఆయన భావన ఏమన్నా తప్ప చెప్పండి, అక్కడ సేవ చేయాలన్న మూడుందా కాదా? ఉంది మాతాజీ, సేవ చేయాలని, కష్టాలు వచ్చినా సేవ చేయాలనే ఉంది. ఇంకా సో నేను మంచిగా ఎదిగి బిజినెస్ ని బాగా ఎక్స్పాండ్ చేసి అక్కడి నుంచి ఏదైతే ధనం వస్తుందో ఆ ధనాన్ని నేను కృష్ణ చైతన్య ప్రచారం కోసం వాడాలి అని చెప్పి అనుకున్నారు శ్రీల ప్రభుపాద్. కానీ ఏమైందో తెలుసా, కృష్ణ దాన్ని ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేయకుండా ఏ వ్యాపారం తీసుకున్నా, ఏ బిజినెస్ చేయాలని చూసినా కూడా ఎక్కడికి వెళ్ళినా రివర్సల్సే, ఎక్కడికి వెళ్ళినా లాసెస్, ఎక్కడికి వెళ్ళినా నష్టాలే వచ్చాయి. సో శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని ఏం చేశారు, ఓకే కృష్ణ ఈ మార్గంలో నన్ను ముందుకెళ్ళాలనుకోవడం లేదేమో, మేబీ వేరే మార్గంలో నేను ఇంకా ఫాస్ట్ గా వెళ్తానేమో అని చెప్పి అనుకున్నారేమో. సో డిఫరెంట్ వేస్ అనేవి ట్రై చేయడం చేశారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది చెప్పండి, భగవంతుని పైన నమ్మకం ఉంటేనే పాసిబుల్ అవుతుంది కదా. లేదనుకో మనకున్న మిడిమిడి జ్ఞానంతో ఏమనుకుంటాం, ఏంటి కృష్ణ నీ సేవ చేయాలనుకుంటే నాకు ఇన్ని ఆటంకాలు ఇస్తున్నావు, ఇన్ని అవరోధాలు ఇస్తున్నావు, అసలు ఏంటి అని చెప్పి మనం భగవంతుని క్వశ్చన్ చేస్తాం. కానీ భగవంతుని పైన ఎప్పుడైతే పూర్తి విశ్వాసం ఉంటుందో అప్పుడు మనం ఏమంటామంటే ఓకే కృష్ణ, మేబీ నేను ఈ ప్లాన్ లో ఈ వేలో ముందుకు వెళ్ళాలనుకున్నా, కానీ యువర్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ బియాండ్ మై ప్లాన్స్. నా ప్లాన్స్ అనేవి ఇంతవరకు మాత్రమే చూడగలవు, కానీ నువ్వేదైతే నా లైఫ్ తో ప్లాన్ చేస్తున్నావు చూసావా, అది బియాండ్, ఇంకా నేను అనుకున్న దానికన్నా కూడా మల్టీ లెవెల్లో సేవ చేసే శక్తి ఇచ్చేలాగా అట్లాంటి ప్లాన్ అనేది నువ్వు చేస్తున్నావు. సో డూ యాజ్ యూ విష్, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నా జీవితంతో నువ్వు దాన్ని చేసే, నేను దానికి అనుగుణంగా నా లైఫ్ ని మలుచుకుంటూ ముందుకు వెళ్తాను అని చెప్పి
అనుకున్నాం అనుకోండి, మనం ఈజీగా మార్గంలో ముందుకెళ్ళగలుగుతాం మాతాజీ. మన దానికి బాధపడకూడదు, ఏది చేసినా మనం మంచిగా నేను అనుకున్నాను. ఎస్ మాతాజీ. సో సేవ అనేది చేస్తున్నాం, కష్టం అనేది వస్తుంది. సో కష్టం అనేది వస్తున్నా కానీ భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా గడ్డి పోచ కూడా కదలదంటారు. అలాంటిది ఇన్ని జీవితాలు మనం భగవంతునికి వినిముఖ అంటే బహిర్ముఖమై తిరిగినప్పటికీ కూడా భగవంతుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. అలాంటిది నేను భగవంతుని వైపు తిరిగి సేవ చేస్తున్నాను అన్నప్పుడు భగవంతుడు నన్ను కాపాడ్డా. మేబీ ఇవాళ నేనున్న స్థితిలో నన్ను కాపాడట్లేదు అన్న ఇదిలో నాకు కలిగినప్పటికీ కూడా భగవంతుని ప్రొటెక్షన్ నాకుంది అని అనుకొని మనం ముందుకు వెళ్ళాలి మాతాజీ. ఓకేనా? ఖచ్చితంగా అనుకోవడం కాదు, దట్ ఈస్ ట్రూ. భగవంతుని ప్రొటెక్షన్ తప్పకుండా ఉంటుంది. ఓకే మాతాజీ. అంటే పాపం 2 కళ్ళు కనిపించకుండా అయిపోయాయి పాపం, ఆవిడకి చాలా బాధ అనిపించింది పాపం. వి నెవర్ నో మాతాజీ. మేబీ ఆ మాతాజీ ఆ స్థితిలో ఉంటేనే ఇంకా మిగిలిన వాటిపైన ఆసక్తి అనేది తగ్గి భగవంతుని పైన ఆసక్తి పెరుగుతుందేమో, తెలియదు కదా. ఇప్పుడు భగవంతుని ప్లాన్ ని మనం బ్రేక్ చేసి డీకోడ్ చేసే కేపబిలిటీ మనకు ఉండదన్నమాట. ఏ చేసినా మంచిగా ఏదో ఒకటి ఇంకో జరుగుతుందని మనకు అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ మాతాజీ. పాండవర్స్ ధర్మాన్నే పట్టుకున్నారు, అయినా కూడా ఎందుకన్ని కష్టాలు వచ్చాయి? కృష్ణ పక్కనున్నారు, ఎక్కడికి వెళ్ళినా కష్టమే, ఏం చేసినా కష్టమే, ఏదైనా కష్టమే. ఎందుకలా వచ్చాయి అంటే కొన్నిసార్లు భగవంతుడు కష్టాలు ఇస్తాడు సో దట్ ప్రూవ్ చేస్తారనమాట. నా భక్తులకి ఎన్ని కష్టాలు ఇచ్చినా కూడా నన్ను వదలరు, నన్ను అట్లనే పట్టుకొని ఉంటారు అని చూపించడానికి కూడా ఒక్కోసారి కష్టాలు ఇస్తారనమాట. వి నెవర్ నో ఎవరి లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్ లో ఏది వచ్చినా కానీ ఎస్పెషల్లీ భక్తి చేస్తున్నప్పుడు మనకి ఏదన్నా మనం అనుభవిస్తున్నాము అంటే భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా, భగవంతుని యొక్క పర్మిషన్ లేకుండా మన లైఫ్ లో మనల్ని ఇంపాక్ట్ చేయడం అనేది జరగదు మాతాజీ. అది జరుగుతుంది అంటే ఖచ్చితంగా కృష్ణ దాన్ని ఎలో చేశారు కాబట్టే జరుగుతుంది. కృష్ణ ఎందుకు ఎలో చేస్తారు చెప్పండి? కృష్ణ సుహృదం సర్వభూతానం, అందరి యొక్క మేలు కోరుకునే వ్యక్తి. కృష్ణ సేవ చేయాలి అని కోరిక నాకు ఉన్నప్పుడు నా మేలు కోరుకోడా? మేబీ నాకు ఇదే మేలేమో, అంతే కదా. అలా అనుకున్నప్పుడు ఏమైతుంది అంటే మనకి ఇంకా ప్రేరణ కలుగుతుంది. ఫైన్, ఇప్పుడు నాకున్న స్థితిలో నేను ఏం చేయగలను, నేను ఏ విధంగా ఇంకా కృష్ణకి దగ్గర అవ్వగలను, అదొక్కటే మాతాజీ మనం చేయగలిగేది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణవి మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ, థ్యాంక్ యూ చాలా బాగా మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రణవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. చాలా బాగుండింది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అది 3.34 మీరు గిల్ట్ కి సంబంధించి ఏదో చెప్పారు కదా, ఆ పాయింట్ మళ్ళీ చెప్తారా? అంటే గిల్ట్ ని మనం ఎలా కృష్ణకి దగ్గర అవ్వడానికి వాడుకోవచ్చు? ఎస్ మాతాజీ. సో జనరల్ గా గిల్ట్ అంటే, మ్యూట్ లో ఉండండి, ఐ డోంట్ నో ఎక్కడి నుంచి రీసౌండ్ వస్తుందో తెలియదు. ఓకే. సో మనం తప్పు చేసినప్పుడు అంటే చేయకూడని పని చేసినప్పుడు మనకి ఏమైతుంది అంటే గిల్ట్ అనేది కలిగిద్ది అనమాట. గిల్ట్ అంటే నేను తప్పు చేశాను, నేను ఇది చేయకూడదు, నేను అయ్యో ఇది చేసేసాను అన్న బాధ, ఏదైతే ఒక పశ్చాత్తాపం అంటారు కదా, అది కలుగుతుంది చూసారా, అది గిల్ట్ అంటారనమాట. అయితే గిల్ట్ జనరల్ గా ఏం చేస్తుంది అంటే మనల్ని భగవంతుడి నుండి దూరం చేస్తూ ఉంటది అనమాట. అంటే నేను ఇన్ని క్లాసెస్ వింటున్నాను, ఇంత జపం చేస్తున్నాను, ఇంత భక్తుల సాంగత్యంలో ఉన్నాను, అయినా కూడా నేను తప్పు చేసేసానే అంటే నాకు భక్తి అనేది సెట్ అవ్వదు, నేను భక్తికి కూడా పనికిరాను అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ గిల్ట్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే భగవంతునికి ఇంకా దూరం చేసేస్తుంది అనమాట. కానీ గిల్ట్ ని మనం ఎలా వాడాలి అంటే, ఫైన్, నేను ఇంత సాంగత్యంలో ఉండి ఇన్ని క్లాసెస్ వింటూ ఇంత హరినామం చేస్తున్నా తప్పు అనేది జరిగింది అంటే మాయా శక్తి అనేది ఎంత గట్టిగా ఉంది అంటే నేను ఇంకా ఎంత గట్టిగా భగవంతుణ్ణి పట్టుకోవాలి. సో గిల్ట్ ఇక్కడ ఏమవుతుంది, నేను తప్పు చేశాను, కరెక్టే, నేను తప్పు చేశాను, నేను చేయకూడని పని చేశాను, నేను ఏదన్నా ఒక ప్రిన్సిపల్ బ్రేక్ చేసామనుకోండి, అయినా కూడా మనం ఏం చేయాలంటే ఇమీడియట్ గా మనం కృష్ణాని గట్టిగా పట్టుకోవాలన్నమాట గిల్ట్ వల్ల. సో ఇన్ని ఫాలో అవుతున్నా కూడా నేను తప్పు చేశాను అంటే నేను ఇంకా ఎంత గట్టిగా కృష్ణాని పట్టుకోవాలి, ఎంత దృఢంగా కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలి. మన గిల్ట్ అనేది ఇటువైపు తిరిగింది అనుకోండి, ఆ గిల్ట్ మనల్ని నాశనం చేయదన్నమాట, మనల్ని అడ్వాన్స్ చేయడానికి చేస్తుంది. కానీ యూజువల్ గా గిల్ట్ ఏం చేస్తుంది తెలుసా, మనల్ని ఇటు లాగేస్తుంది అనమాట. నీకు వేస్ట్, అసలు నువ్వు భక్తుడని ఎలా చెప్పుకుంటావు, ఇట్లాంటి తప్పులు చేస్తున్నావంటే నువ్వు భక్తిలో ఉన్నానని ఎలా చెప్పాలనుకుంటున్నావు,
అని చెప్పి మనల్ని ఏం చేస్తుంది, కృష్ణ నుండి దూరం చేస్తుంది అనమాట. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిస్టేక్స్ చేయడం అనేది మన నేచర్, మనకున్న డిఫెక్ట్స్ లో వన్ ఆఫ్ ద డిఫెక్ట్స్ అనేది మిస్టేక్స్ చేయడం అనేది. మిస్టేక్ చేశాను, నేను కృష్ణ దగ్గరికి వెళ్ళి సిన్సియర్గా నేను సారీ వేడుకుంటాను, కృష్ణ నేను చేయకూడని తప్పు చేశాను, కానీ స్ట్రెంగ్త్ లేక నేను చేశాను, దయచేసి నాకు ఆ స్ట్రెంగ్త్ ఇవ్వు, నేను మళ్ళీ అట్లాంటి తప్పు చెయ్యకుండా నా కృష్ణ చైతన్యంలో నన్ను ముందుకు తీసుకెళ్ళు అనేది మనం వెళ్ళామనుకోండి, కృష్ణకి దగ్గర అవుతున్నామా దూరం అవుతున్నామా? దగ్గర అవుతున్నాం అనమాట. కానీ తప్పు చేసినప్పుడు జనరల్ గా మన ఆలోచన అనేది ఇలా వెళ్ళదన్నమాట. ఒకవేళ మనం తప్పు చేసినా కూడా మన ఆలోచన ఇలా భగవంతుని వైపు వెళ్ళింది అంటే ఆ తప్పు వల్ల కూడా మనం కృష్ణకి ఇంకా దగ్గర అయిన వాళ్ళం అవుతాం అనమాట. ఒక్కొక్కసారి మనం ఏమీ తప్పులు చేయము అయినా కూడా ఒక అహంకారం అనేది వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే కృష్ణకు దూరం అవుతూ ఉంటాం. బట్ ఎనీవే గిల్ట్ అనేది ఏంటి అంటే తప్పు చేసినప్పుడు కూడా మనం కృష్ణ వైపు తిరిగి కృష్ణ యొక్క శరణు అనేది ఇంకా పొంది కృష్ణని ఇంకా గట్టిగా పట్టుకొని ఎలా ఈ తప్పు నుండి అధిగమించి ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి తప్పులు అనేవి జరగకుండా ముందుకు వెళ్ళేలాగా శక్తిని బుద్ధిని ఇవ్వమని వేడుకునేలాగా మనల్ని ఆ గిల్ట్ తీసుకెళ్ళింది అంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అనమాట. లేదు మనల్ని భక్తికి దూరం చేసేసింది అనుకోండి, నువ్వు దీనికి కూడా పనికిరావు, ఇంత చేస్తున్నా నువ్వు ఇట్లాంటి పనులే చేస్తున్నావంటే నువ్వు అసలు వేస్ట్, నువ్వు అసలు భక్తుడిగా చెప్పడానికే పనికిరాదు, ఇంకా నేను హరినామం చేయను, నేను ఏ క్లాసెస్ విను, నేను దేనికి పనికిరాను అని చెప్పి అయిపోయామనుకోండి, ఏమవుతుంది, మన పతనానికి కారణమైపోతుంది అనమాట గిల్ట్. సో గిల్ట్ ని ఎప్పుడు కూడా మనం కృష్ణకి దగ్గరగా వెళ్ళేలాగా మనం వాడుకోవాలి. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ, ఇంకొక ప్రశ్న 3.35. మనకి మన సైకోఫిజికల్ నేచర్ ప్రకారం మన కార్యాలు చూస్ చేసుకుంటే బెటర్ అని చెప్పారు కదా మాతాజీ. బట్ ఇప్పుడు స్పిరిచువల్ యాక్టివిటీస్లో మనకు కాన్షియస్నెస్ ఉంటుంది, లైక్ ఏది చేసినా సర్వీస్ అని. మెటీరియల్ వరల్డ్లో కొన్నిసార్లు మనకి మన సైకోఫిజికల్ నేచర్కి అనుగుణంగా మనకి దొరకదు, ఏది దొరికితే అది చేయాల్సి వస్తుంది కదా మాతాజీ మన జీవన మనుగడ కోసం. అప్పుడు సపోజ్ ఇప్పుడు లాస్ట్ టైం కూడా ప్రభుజీ చెప్పారు మనకు కొన్ని గుణాలని బట్టి మనకి ఒక క్యారెక్టర్ గా ఉంటుంది. నాకు యూజువల్గా అంటే కోపం ఎక్కువ. సో బట్ ఆఫీస్లో అది ఇప్పుడు నేను ఏదైనా రాంగ్ జరుగుతుంటే నా వాయిస్ రేస్ చేస్తే, సో ఈస్ దట్ కరెక్ట్ అకార్డింగ్ టు మై నేచర్? కెన్ ఐ గో లైక్ దట్ ఆర్ ఈస్ ఇట్ రాంగ్? అంటే కోపం ఎక్కువ అంటే కోపాన్ని రెండు విధాలుగా చూడొచ్చు మాతాజీ. కోపం అనేది ఒక అనర్థగా కూడా చూడొచ్చు అనమాట. కామక్రోధ లోపమోహ మద మాత్సర్య కింద కన్సిడర్ చేస్తే కోపానికి మనం వశం కాకూడదు. సో అది మనకి ఎట్లాంటి ఇదిలో ఉన్నా కానీ మనకి అది డిగ్రేడ్ చేసే ఇదిలోనే ఉంటది అనమాట. కానీ మీరు దీన్ని క్షత్రియ గుణంగా కన్సిడర్ చేసి నాకు కోపం ఎక్కువ అంటే, ఇప్పుడు అర్జునకి కోపంతో యుద్ధం చేయమని చెప్పడం లేదు కృష్ణ ఇక్కడ. అర్జున యొక్క ధర్మం కాబట్టి నువ్వు యుద్ధం చేయమని చెప్తున్నారు. సో నీకు ఇక్కడ జరిగేదంతా నచ్చడం లేదు, సో నువ్వు దీనిపైన కోపం పెట్టుకొని చేయమని ఎప్పుడు కూడా క్షత్రియాస్కి చెప్పారు. ఇంకా తెలుసా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనకి శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్ మహారాజ్ ఎప్పుడైతే కలి పురుషుడితో అంటే మాట్లాడతారో కలిపురుషుణ్ణి చంపేయాలని చూస్తారనమాట. నువ్వు ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నావు, ఇంతమందిని టార్చర్ చేస్తున్నావు అని చెప్పి చంపేయాలని చెప్పి ఒక్కసారిగా స్వర్డ్ ఎత్తినప్పుడు పరీక్షిత్ మహారాజ్, కలిపురుషుడు వెంటనే పరీక్షిత్ మహారాజ్ పాదాల పైన పడతారనమాట. ఏమంటారు అంటే, నేను మీ శరణు కోరుకుంటున్నాను, దయచేసి నాకు ఉండడానికి కొన్ని ప్లేసెస్ ఇవ్వండి అని చెప్పి కలిపురుషుడు చెప్తాడనమాట పరీక్షిత్ మహారాజ్తో. ఎప్పుడైతే శరణు కోరుకొని నేను చేసేది తప్పే కానీ నేను ఉండడానికి నాకు కొన్ని స్థలాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతారో, పరీక్షిత్ మహారాజ్ కలిపురుషుణ్ణి కూడా చంపడానికి వెనక్కి వచ్చేస్తారనమాట. అంటే కేవలం కోపంతో యాక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. క్షత్రియ అయినప్పటికీ కూడా పరీక్షిత్ మహారాజ్ కలిపురుషుడు శరణు వేడుకున్నప్పుడు నేను ఆయన్ని క్షమించి ఏం చెయ్యాలి అనేది ఆలోచించడం అనేది క్షత్రియ ధర్మం అనమాట. సో ఇవన్నీ కొంచెం ఇంట్రికేట్ టాపిక్స్ అనమాట, కొంచెం గుహ్యంగా ఉంటాయి. బట్ ఏంటి అంటే కోపంతో అర్జునాన్ని యుద్ధం చేయమని ఇక్కడ ఎక్కడా కూడా కృష్ణ చెప్పడం లేదు. నీ ధర్మం కాబట్టి నీ యుద్ధం చెయ్యి. నీ ధర్మం ఏంటి, ఎక్కడైతే అధర్మం ఉంటుందో ఆ అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించడం అనేది క్షత్రుని యొక్క ఇదే అనమాట. ఎవరికైతే హాని కలుగుతుందో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది క్షత్రుని యొక్క ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించు అనే చెప్తున్నారు, కానీ కోపంతో చేయమని చెప్పడం లేదు ఇక్కడ. సో అర్జునుడు కోపంగా ఎప్పుడు కూడా ఇది చేయాలనుకోలేదు అనమాట. అండ్ మోర్ ఓవర్ భగవద్గీత విన్నాక నాకు నచ్చినా నచ్చకపోయినా ఇది భగవత్ సేవగా నేను చేస్తాను అని చెప్పి అర్జున దాన్ని
యుద్ధం అనేది చేసి చూపించారు. సో మన సైకోఫిజికల్ నేచర్ కి తగ్గ జాబ్ అనేది వెతుక్కోవడం అనేది ఎప్పుడు కూడా ఉత్తమం మాతాజీ. బట్ ఇప్పుడు ఇవాళ ఉన్న స్థితిలో ఏమవుతుంది అంటే మనకి ఒక నేచర్ ఉంటుంది, మనం చేసే జాబ్ అనేది ఒకటి అవుతూ ఉంటుంది అనమాట. అందుకనే మనం ఉండలేకపోతాం అనమాట ఆ స్థితిలో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ వీటన్నిటికీ కూడా రీజన్ ఏంటి అంటే మనకి నేచర్ కి తగిన జాబ్ అనేది మనం ఎన్నుకోకుండా దొరికిన దాంతో మనం ఓకేలే ఇదే వెళ్ళిపోతాము అన్న ఇదిలో ఉంటున్నాం కాబట్టి సమ్వేర్ మనం వాటికి అడ్జస్ట్ అవ్వలేకపోతుంటాం మాతాజీ. అదే రీజన్ అని చెప్పి నా ఫీలింగ్ మాతాజీ. ఎప్పుడైతే మనకి నచ్చిన మన మన నేచర్ కి తగ్గ జాబ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కష్టాలు వచ్చినా కూడా మనం దాన్ని అధిగమించి మళ్ళీ అంతే ఎంతూసియాజంతో నెక్స్ట్ డే ముందుకు వస్తాం అనమాట. బట్ ఇవాళ ఉన్న సొసైటీలో అది జరగడం లేదు మాతాజీ, టు బి ఫ్రాంక్. ఓకే మాతాజీ. అంటే ఇప్పుడు కోపం, సారీ నేను రాంగ్ వర్డ్ యూజ్ చేసినట్టున్నా మాతాజీ. బట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక మనిషికి ఏదైనా అన్యాయం జరుగుతున్నా దాన్ని వాయిస్ అవుట్ చేసే నేచర్ ఉందనుకోండి. బట్ ఎప్పుడైనా విజిల్ బ్లోవర్స్ ఆర్ నాట్ ఎంటర్టైన్ కదా. సో అది తెలిసినా కానీ మన ప్రవృత్తికి మనం ఊరుకోము కదా. అది మనం అనేస్తుంటాము, లేదా వి విల్ ట్రై టు టేక్ సమ్ యాక్షన్ విచ్ మైట్ నాట్ బి ఇన్ అవర్ ఫేవర్. సో ఇన్ దట్ కేస్ what to do, like should we not take action, or should we take action because it is in line with our dharma or our modes of nature? I wanted to ask this actually, but I think I asked. ఓకే. సో అలా ఎక్కడైనా తప్పు జరుగుతుంది అంటే దాన్ని ఇది తప్పు అని నిలదీసే స్వభావం ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మీరు ఐటీ ఫీల్డ్ లో ఉన్నారు ఆబ్వియస్ గా. సో అక్కడ ఇలా జరుగుతున్నప్పుడు నేను క్వశ్చన్ రైజ్ చేస్తే అక్కడ కరెక్ట్ గా ఉండడం లేదు అని చెప్పి అంటున్నారు కదా. ఎస్ మాతాజీ, యాజ్ ఎ సెడ్ ఇవాళ మనం ఏంటి అంటే మన నేచర్ కి తగ్గ ఫీల్డ్ లో మనం ఉండకుండా మన జీవనోపాధి కోసం ఏది దొరికితే అది చేస్తూ ఉన్నాం. కానీ బట్ మన సైకోఫిజికల్ నేచర్ కి తగ్గ స్థితిలో మనం ఉన్నప్పుడు ఇట్లాంటివి రావు మాతాజీ. ఇవాళ ఇట్లాంటి క్వశ్చన్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మీరు కరెక్ట్ చేయాలని చూస్తున్నారు కానీ మీరున్న ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు దాన్ని ఎంటర్టైన్ చేయడం లేదు. సో ఏంటి అంటే మిక్స్ జరిగిపోతుంది మాతాజీ. అక్కడ ఎక్కడైతే ఏ ధర్మాన్ని అయితే పట్టుకోవాలో అక్కడ ఆ ధర్మాన్ని కాకుండా అన్ని మిక్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇవాళ మనం ఆచరించే ధర్మానికి కూడా కష్టం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవాళ ఉన్న జగత్తులో మాత్రం యాజ్ యూ సెడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ మాతాజీ, అది జరుగుతూ ఉంది. బెటర్ ఏంటి అంటే మన నేచర్ కి తగ్గ జాబ్ అనేది మనం చూసుకొని వెళ్ళడం అనేది బెటర్ మాతాజీ. సో మీరున్న ప్లేస్ లో అది ఎంటర్టైన్ చేయడం లేదు అంటే మేబీ దట్ మే నాట్ బి ద రైట్ ప్లేస్ ఫర్ యూ అయ్యుండొచ్చు. మీరు ఒకసారి ఇంకొంచెం ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది తీసుకొని మీ స్పెసిఫిక్ కేసులో కనుక్కొని డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది మాతాజీ. ఓకే మాతాజీ. ఇంకో లాస్ట్ ప్రశ్న మాతాజీ. 3.36లో కృష్ణని వార్ష్ణేయ అని అడ్రస్ చేశారు కదా. అంటే డిసెండెంట్ ఆఫ్ వార్ష్ణి అంటే అర్థం ఏంటి మాతాజీ? వార్ష్ణేయ, ఓకే, నాకు కూడా అంత ఐడియా లేదు మాతాజీ. మేబీ నెక్స్ట్ క్లాస్లో నేను ఒక్కసారి కనుక్కొని చెప్పడానికి ట్రై చేస్తాను. సో జనరల్గా వృష్ణి వంశస్థుల్ని ఇప్పుడు ఓ కురువంశీయుడా అని చెప్పి అంటారు కదా అర్జున అని కృష్ణ. సో అలానే వృష్ణి వంశంలో పుట్టారు కాబట్టి కృష్ణ అక్కడ బర్త్ తీసుకున్నారు కాబట్టి తన లీలలు అనేవి చేయడానికి. సో అలా వార్ష్ణేయ అని పిలవడం అనేది జరిగింది. ఇంకేదన్నా ఉన్నాయా అనేది నాకు తెలియదు మాతాజీ. జనరల్గా డిసెండెంట్ ఆఫ్ వృష్ణి వంశ అని వార్ష్ణేయ అంటారు. ఒక కురువంశీయుడు అంటారు కదా, అలానే వార్ష్ణేయ అంటే వృష్ణి వంశంలో జన్మ తీసుకున్న ఒక కృష్ణ అని అట్లా సంబోధిస్తున్నారు. ఓకే, అంటే ఆ కాలంలో ఒక క్లాన్ మాతాజీ, ఒక డిఫరెంట్ క్లాన్? ఎస్ మాతాజీ, అది ఒక వంశం. ఎస్ కరెక్ట్, వృష్ణి వంశ సంజాతుడా అన్నారు కదా. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, జానకి రామయ్య ప్రభుజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఈ భగవద్ధామం నుంచే జీవులన్నీ దేవీధామంకి వచ్చాయి మాతాజీ. అయితే ఈ భగవద్ధామం అంత సుప్రీం, మరి దేవీధామం అన్నట్టుంటే కష్టాలు ఏము ఇవన్నీ తెలిసి మరి అక్కడ భగవద్ధామం నుంచి దేవీధామానికి ఎందుకు ఇక్కడ రావాల్సి వస్తుంది? ఒకవేళ వచ్చిన ఆ ధామం గురించి,
ఆ ఆ విధానం గురించి ఏమైనా గుర్తు రాదా? ఎందుకు జీవులు ఇక్కడికి రావాల్సి వస్తుంది మాతాజీ? దీనికి కొన్ని రీజన్స్ చెప్తారు ప్రభుజీ. జనరల్ గా ఏంటి అంటే మనం కృష్ణనే ఎందుకు సెంటర్ అవ్వాలి, కృష్ణకే ఎందుకు సర్వీసెస్ చేయాలి, నేను కూడా సర్వీస్ పొందాలి, నేను కూడా సేవని పొందాలి అన్న భావం కలుగుతుంది ప్రభుజీ. అందువల్ల ఏమవుతుంది అంటే గోలోక్లో కృష్ణనే సెంటర్ ప్రభుజీ. సో వైకుంఠ లోకాల్లో భగవంతుడు కృష్ణ విష్ణునే సెంటర్ అవుతారనమాట. మనకి ఎప్పుడైతే నేను సెంటర్ అవ్వాలి అన్న భావన కలుగుతుందో ఆటోమేటిక్ గా ఆ కోరిక తీర్చుకోవడానికి మనకి ఈ ధామం అనేది క్రియేట్ చేయడం జరిగింది ప్రభుజీ. సో అన్ని సోల్స్ అన్ని కూడా ఇక్కడికి రావు. ఏమంటారంటే జస్ట్ 10% సోల్సే ఇక్కడికి వస్తాయంటారు అనమాట. మనకి ఏదైతే ఈ భౌతిక జగత్తు ఉంటుందో కేవలం 10% ఆత్మలు మాత్రమే ఇక్కడికి వస్తాయి. 90% ఆల్రెడీ వాళ్ళు గోలోక్లోనే ఉంటారంటారనమాట. సో ఎవరెవరికైతే మనందరికీ ఆ కోరిక వచ్చింది అంటే నేను కూడా ఎంజాయ్ చేయాలి, నేను సెంటర్ గా ఉండాలి, నాకు సేవలు అందాలి, సో లేదు అంటే నేను ఇక్కడ ఏదైనా క్రియేట్ చేయాలి, సో ఇట్లాంటి కోరికలు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది గోలోక్లో కుదరదు. కాబట్టి మనకి భగవంతుడి దేవీధామాన్ని స్థాపించి ఓకే ఇక్కడికి వెళ్ళి నువ్వు సేవలు అనేవి పొందు అని చెప్పి చెప్తారనమాట. వీటితో పాటు ఏంటంటే మనకి వేదాల జ్ఞానం కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడికి వెళ్ళి నువ్వు సుఖాలు అనుభవించాలి, సేవలు పొందాలి అనుకుంటున్నావు కదా, వాటికి కూడా కొన్ని నియమాలు అనేవి ఫాలో అవుతూ ఉంటే మెల్లిమెల్లిగా నువ్వు మళ్ళీ నిజం తెలుసుకొని నీ సుఖంలో నీకు ఆనందం కాదు. సో ఎప్పుడైతే వేర్లకి నీళ్లు పోస్తే చెట్టంతా కూడా పోషణ జరిగినట్లు భగవంతుని సేవ చేస్తే ఆ తృప్తి అనేది జీవ ఆత్మలందరికీ కూడా కలుగుతుందన్నమాట. కానీ మనమేమనుకుంటున్నాం, నేను ఒక్కదాన్ని తృప్తి పడితే నాకు చాలు అనుకుంటున్నాం. అందుకనే చూడండి మనకి ఇక్కడికి వచ్చి ఎంత ఇంద్రియ తృప్తి పొందినా, ఎంత ఐశ్వర్యాలున్నా, ఎంత భోగాలు అనుభవించినా ఆ వెలితి అనేది ఎందుకు ఉంటుంది అంటే భగవంతుడు సెంటర్ అయ్యి భగవంతుని సేవ అనేది సెంటర్ అవ్వట్లేదు కాబట్టే ఇవాళ ఆ వెలితి అనేది ఈ జగత్తులో మనం చూస్తున్నాం. కానీ శుద్ధ భక్తులు కానీ ఎవరైతే అన్ని త్యజించేసి భగవంతుని సేవనే ధ్యేయంగా పెట్టుకున్నారో వాళ్ళ విషయంలో చూడండి ఏమీ ఉండదు వాళ్ళ లైఫ్ లో. ఈవెన్ కట్టుకోవడానికి కూడా పెద్ద గొప్ప బట్టలు కూడా ఉండవన్నమాట వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు అంత తృప్తిగా ఎందుకు ఉంటున్నారు అంటే వాళ్ళు వేర్లకి నీళ్లు పోస్తున్నారు. కడుపుకి అన్నం పెడితేనే కదా శరీరం మొత్తానికి పోషణ కలుగుతుంది. కానీ కడుపుకి అన్నం పెట్టను, నేను చేతిలో నేను ఒక స్వీట్ పెట్టుకొని అలానే చూస్తూ ఉంటాను అని చెప్పంటే పోషణ కలుగుతుందా? కలగదు కదా. సో కడుపుకి ఈ చెయ్యి అనేది ఆ ఆహారాన్ని నోటిలోకి తీసుకెళ్లి నోరు అనేది దాన్ని స్వీకరించి దాన్ని నమిలి లోపలికి తీసుకువెళ్తేనే లోపల జీర్ణక్రియ అనేది దాన్ని అరిగించి మనకి శక్తిని అనేది ఇస్తుంది అనమాట. సో కడుపుకి ఆహారం ఎప్పుడైతే అందుతుందో అప్పుడే శరీరానికి పోషణ జరుగుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే భక్తి చేసే కొద్దీ తెలుస్తుంది అనమాట. నా ఇంద్రియ భోగంలో చేతిలో స్వీట్ పెట్టుకొని కూర్చున్నంత మాత్రం నాకు ఆనందం కలగదు, వెల్తి అనేది ఉంటూనే ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే తీసుకుంటానో అప్పుడే ఆనందం కలుగుతుంది. అలానే భగవంతుని సేవ చేసినప్పుడే నాకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే నేను భగవంతుని యొక్క అంశని. సో ఆ అంశకి ఆనందం కలగాలి అంటే మొత్తం ఆ హోల్ భగవంతుని యొక్క సేవ చేసినప్పుడే అంశకి కూడా ఆనందం అనేది అత్యున్నతమైన స్థాయిలో కలుగుతుంది అని మెల్లిమెల్లిగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తెలుసుకునే ప్రాసెస్ లో మళ్ళీ మనం దానిలో పర్ఫెక్షన్ చేసినప్పుడు మళ్ళీ మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళడం అనేది జరుగుతుంది ప్రభుజీ. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట. నువ్వెందుకు సెంటర్ అవ్వాలి కృష్ణ అని మనం అనుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి నేను సెంటర్ అయ్యి అనుభవిస్తూ ఉన్నా ఎంత అనుభవించినా నాకు తృప్తి కలగలేదు, నాకు వెల్తి అనేది ఉంది. సో ఎప్పుడైతే మనం శాస్త్ర జ్ఞానం వైపు తిరిగామో అర్థమైద్ది అనమాట. సో మెల్లిమెల్లిగా మనం భగవత్ సేవ మార్గంలోకి రావడము అనేది జరుగుతుంది. సో భగవత్ సేవ చేసే కొద్దీ ఏమవుతుంది ఇక్కడ మెల్లిమెల్లిగా మనం ఏదైతే వెలితి అనేది ఇప్పటిదాకా అనుకున్నామో ఆ వెలితి అనేది భర్తీ అవుతూ ఉంటుంది అనమాట. అది తీరుతూ ఉంటుంది. అప్పుడు మనకు అర్థమైంది ఓకే భగవత్ సేవలోనే నాకు ఆనందం ఉంది అని తెలుసుకొని సేవ అనేది చేస్తూ చేస్తూ పరిపక్వత చెందుతామో మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళిపోతాం అనమాట. సో ఇది ఒక ప్రాసెస్ ప్రభుజీ. అంటే సైకిల్ అని చెప్పలేము, వన్స్ అక్కడిసారి వెళ్ళామంటే ఈ సైకిల్ బ్రేక్ చేసినట్లు. కానీ ఏమవుతుంది అంటే ఈ ఈ ఈ పాత్ లో మనము ఇక్కడిక్కడే తిరుగుతున్నాం అనమాట. ఏంటి అంటే ఇంద్రియ తృప్తి అనుభవించడం, మళ్ళీ జన్మ తీసుకోవడం, మళ్ళీ ఇంద్రియ తృప్తి అనుభవించడం, మళ్ళీ జన్మ తీసుకోవడం, ఇక్కడిక్కడే తిరుగుతున్నాం అనమాట. ఎప్పుడైతే మన లైఫ్ లో ఒక వైష్ణవ వస్తారో, ఒక శుద్ధ భక్తుడు వస్తారో అప్పుడు ఈ చిన్న సైకిల్ ని బ్రేక్ చేసేస్తాం అనమాట. ఈ సైకిల్ ని బ్రేక్ చేసి మనం పెద్ద పిక్చర్ అనేది చూస్తాం అనమాట. అరే ఎంత ఫూల్ నేను, ఇక్కడిక్కడే ఎన్నిసార్లు తిరుగుతున్నాను నేను, అసలు నేను ఇక్కడికి చెందిన దాన్నే కాదు, ఇక్కడికి చెందిన వాడినే కాదు, ఐ బిలాంగ్ టు కృష్ణ, ఐ బిలాంగ్ టు గోలోక్, అక్కడ వాసిని నేను ఇక్కడికి వచ్చి ఇట్లాంటి కష్టాలు పడుతున్నాను. సో నేను భగవత్ సేవని తీసుకొని భగవంతుని గురించి తెలుసుకొని తిరిగి నా ప్లేస్కి వెళ్ళిపోవాలి అని చెప్పి తెలుసుకోవడం అనేది జరిగింది ప్రభుజీ.
ఎప్పుడైతే మాతాజీ ఇది తెలిసిందో ఈ సైకిల్ అనేది బ్రేక్ అయిపోతుంది, మనం మన ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. మాతాజీ అంత అంటే ఆ క్వశ్చన్ అని ఇంత ఆ సుప్రీం ధామంలో ఉండేటప్పుడు ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది మాతాజీ మళ్ళీ ఈ యాక్చువల్ జీవుడికి? గా ఏమంటారంటే ప్రభుజీ, ఎక్కడైనా ఉండనివ్వండి, మనకి స్వేచ్ఛా శక్తి అనేది భగవంతుడు ఇస్తారు ప్రభుజీ. సో ఆ స్వేచ్ఛా శక్తితో ఏ ఆలోచన అయినా రావచ్చు ప్రభుజీ. కానీ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని యాక్ట్ చేయాలనుకున్నాం అనమాట అప్పుడు. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి భగవద్ధామానికి వెళ్ళామనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఆలోచన రాదా అంటే ఆలోచన వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఆలోచన వచ్చే ఛాన్స్ వచ్చినప్పుడు మనకి చెప్తారనమాట కృష్ణ, ఆల్రెడీ నీకు ఇంతకు ముందు ఈ ఆలోచన వచ్చింది, నేను చెప్పాను వద్దమ్మా వెళ్ళొద్దు, అక్కడికి కష్టం ఉంటుంది, నువ్వు హ్యాపీగా ఇక్కడే ఉండు, హాయిగా ఉన్నావు అని చెప్పాను. అప్పుడు నువ్వు మొండికేసావు, లేదు నేను నీ మాట వినను, నేను వెళ్ళాల్సిందే అని చెప్పి అన్నావు. సో వెళ్ళినప్పుడు ఏమైంది, ఒకసారి వెళ్తే ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలు నువ్వు తిరిగి 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 శ్రీల ప్రభుపాద లాంటి ఆచార్యుల కృప వలన నీ లైఫ్ లోకి భక్తి వచ్చి, అట్లా భక్తి తీసుకున్న తర్వాత ఆ భక్తిలో పర్ఫెక్షన్ తెచ్చుకోవడానికి మళ్ళీ కొన్ని జన్మలు తీసుకొని ఇవాళ నువ్వు గోలోక్లో ఉన్నావు. మళ్ళీ ఈ ప్రాసెస్ కి వెళ్ళాలనుకుంటున్నావా అని చెప్పి కృష్ణ ఒక్కసారి చూపించారనుకోండి, మన మన ఏమంటారు, మన హిస్టరీ అనేది ఒక్కసారి చూపించారనుకోండి, ఒకసారి మన కళ్ళ ముందు చూపించారనుకోండి, మళ్ళీ ఈ పాత్రలోకి రావాలనుకుంటామా మనం? లేదు మాతాజీ, లేదు. సో అలా చెప్తారనమాట మనకి ఆచార్యాస్. అక్కడ కూడా అంటే ఫ్రీ విల్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు చూడండి, భక్తి అనేది మనకి వాలంటరీ అంటారనమాట. అందుకని ఎందుకు భక్తిని మనం మ్యాండేట్ చేయలేము, భక్తిని ఖచ్చితంగా ఎందుకు రుద్దలేమంటే భగవంతుడే ఒప్పుకోడనమాట. నీ ఇష్ట ప్రకారం, నీ ఇష్టానుసారం నువ్వు ఇక్కడ ఉండాలని వచ్చావు, నీ ఇష్ట ప్రకారం నువ్వు భక్తి తీసుకొని ముందుకొద్దాం అనుకుంటావా, ఐఎమ్ ఓపెన్, నీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేది ఇస్తాను అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. అందుకనే భక్తిని ఎవరిపైన మనం బలవంతంగా రుద్దలేం ప్రభుజీ. మనం చెప్పడము, దాంట్లో ఉన్న మన పడే కష్టాల్ని చెప్పడము, భక్తి ఏం చేస్తుంది మన లైఫ్ లో అనేది చెప్పడము, వాటికి ప్రెజెంట్ చేయడం అనేది మన చేతిలో ఉంటుంది. ఇంత తెలిసాక కూడా నేను ఏం చేయాలి అనేది నా ఇష్టం అనమాట, అట్లా ఉంటుంది. సో మన ఫ్రీ విల్ ని ఎప్పుడు కూడా భగవంతుడు మార్చలేడు. మనకు అనిపించవచ్చు కదా, అసలు నాకు ఈ కోరిక వచ్చినప్పుడు భగవంతుడు ఎందుకు ఎలో చేయాలి, నన్ను కట్టిపడేసి నువ్వు వెళ్ళడానికే లేదు అని చెప్పి అనొచ్చు కదా అని చెప్పి మనకు అనిపించవచ్చు. కానీ ప్రేమ ఉన్నప్పుడు అట్లా కట్టిపడేయడం జరగదు ప్రభుజీ. కృష్ణ మనల్ని ఎంత ప్రేమిస్తారంటే చెప్తారు, ఎంత బుజ్జగిస్తారో, వద్దు వద్దు అని బుజ్జగించినా కూడా మనం వినకుండా మొండి చేసి వచ్చిన వాళ్ళం అనమాట ఇక్కడికి. సో ఇంకా ఇప్పుడు చూడండి, మన పిల్లలు మనల్ని ఏదైనా చేయకూడదు, వద్దు వద్దు అని చెప్పి మనం చెప్పామనుకోండి, పిల్లలు వింటే ఓకే, కానీ వినని పిల్లలు ఉంటారు కదా, మనలాంటి మొండి పిల్లలు ఉంటారు అనమాట కొందరు. ఏంటి అంటే లేదు నేను చేసే తెలుసుకోవాలి అంటే చెప్పి 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 ఇంకా ఫైనల్ గా ఏం చేస్తామంటే సరే ఓకే ఇష్టం అని చెప్పి వదిలేస్తాం కదా. సో కృష్ణ కూడా అంతే అనమాట. కృష్ణ మనలాంటి పేరెంట్ కాదు, సుప్రీం అనమాట. ఇంకా ఆయన నీ కోరికను నేను ఎందుకు కాదనాలి, నీకు అంత కోరికగా ఉంది కదా సరే అని చెప్పి అది కూడా ప్రేమతోనే చేస్తున్నారనమాట. సో మనం ఎప్పుడైతే మన స్వేచ్ఛాశక్తితో కృష్ణ వైపు వెళ్ళాలి అన్న ఒక చిన్న ఆలోచనని మనం దృఢపరచుకోవడం మొదలు పెట్టాము అంటే మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పడ్డం మొదలవుతుంది ప్రభుజీ. ఓకే మాతాజీ, ప్రేమతోనే ఇక్కడ పంపించారు కాబట్టి మళ్ళీ ప్రేమతోనే తీసుకెళ్తారు, ధైర్యం ఉంది. ఏ ఇదితో నేను ఇక్కడికి రావాలి, నీకు దూరం అయిపోయి నేను కూడా ఎంజాయ్ చేయగలను అని చెప్పి మనం కోరుకున్నామో, మళ్ళీ మనం తిరిగి తెలుసుకొని కృష్ణ నాకు ఇక్కడ ఎంజాయ్మెంట్ లేదు, నాకు నువ్వే కావాలి, నీ సేవే కావాలి అని చెప్పి మనం ఎప్పుడైతే ఈ కోరికను కూడా ఎక్స్ప్రెస్ చేస్తామో, ఆ కోరికను తీర్చిన వ్యక్తి ఈ కోరికను తీర్చారా చెప్పండి, అక్కడున్న ప్రేమ ఎక్కడ ఉండదా చెప్పండి. ఇంకా ఏంటంటే కష్టాలు ఉన్నప్పుడు ప్రేమ ఎక్కువ అవుతుంది అనమాట. మనం ఇక్కడ ఇంకా కష్టాలు పడుతున్నప్పుడు కృష్ణ ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది, వద్దు నా మాట విను, ఇక్కడ ఉండొద్దు. అందుకనే మన లైఫ్ లోకి భక్తిని ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. భగవద్గీత రూపంలో, హరినామం రూపంలో, వైష్ణవుల సాంగత్యం రూపంలో కృష్ణ మల్టిపుల్ వేస్ ట్రై చేస్తూ ఉంటారనమాట. మనకు తెలియదు ఒక్కోసారి, అంటే ఏ విత్తనం వల్ల ఇవాళ మనం భక్తిలో ఇలా వెళ్తూ ఉన్నాం అనేది కూడా మనకు తెలియదు అనమాట. ఎప్పుడో ఎన్నో జన్మల క్రితమే మనకి మన లైఫ్ లో ఆ భక్తి లత అనేది నాటడం జరుగుంటది. ఇవాళ మనం దాన్ని పోషించుకుంటూ మెల్లిమెల్లిగా దీన్ని గ్రాడ్యువల్ గా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రభుజీ. సో ఖచ్చితంగా మనం మన ఫ్రీ విల్ తో కృష్ణ కావాలి, కృష్ణ సేవ కావాలి అని కోరుకున్నప్పుడు కృష్ణ దాన్ని కూడా గ్రాంట్ చేస్తారు, దానికి గ్రాంట్ చేసేలాగా ఆపర్చునిటీస్ ఇస్తారు. అందుకనే భక్తిని ఒక్కసారి పట్టుకొని వదిలేస్తే ఏదో విధంగా మళ్ళీ లాక్కొస్తారనమాట కృష్ణ వాళ్ళని భక్తిలోకి. నువ్వు పట్టుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్తావు, నువ్వు ఇక్కడికి రావాలనే నేను ఇంత ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్తానంటావేంటి అని చెప్పి మన జుట్టు పట్టుకొని లాక్కొస్తారనమాట. అందుకనే నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్. ఒక్క 1% భక్తి చేసినా కూడా అది ఊరికే పోదనమాట. మేబీ ఈ లైఫ్ అయితే ఎండ్ అవ్వచ్చు,
మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మనం ఎక్కడైతే భక్తి ఆపామో అక్కడి నుంచి తిరిగి రీస్టార్ట్ చేసేలాగా కృష్ణ మనకి ఆపర్చునిటీస్ ఇస్తారనమాట. ఓకేనా ప్రభుజీ? థ్యాంక్ యూ మాతాజీ, ఎక్సలెంట్, బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. కళ్యాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. మాతాజీ, అంటే కృష్ణ భక్తిలో వచ్చిన కదా ప్రతిఫలం ఆశించడం అది కరెక్టా మాతాజీ? కృష్ణ నాకు ఇది చేస్తాను, నీకు ఇది చేస్తాను, ఇలా చేస్తాను, నీకు టెంపుల్ ఇలా చేస్తాను, అలా అనుకోవచ్చా మాతాజీ? అంటే రీసెంట్ గా మా కొలీగ్స్ మరి వచ్చారు మాతాజీ. అంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, అన్ని ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ అన్ని కోల్పోయారు మాతాజీ. చాటింగ్ అదే కృష్ణ భక్తిలో చేస్తున్నారు. చేస్తే ఏదో సంథింగ్ వాళ్ళకి ఒకటి రావాల్సిన ఒక డీల్ ఉందంట మాతాజీ. అది డీల్ పెట్టుకుని కృష్ణ భక్తిలో చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. కృష్ణ నాకు ఇదైతే కనుక నీకు ఇలా చేస్తాను. ఇంట్లో వాళ్ళు అంటున్నారు, ఇన్ని సంవత్సరాలు మనం చాటింగ్ చేస్తున్నావు, క్లాసులు వింటున్నావు, నీకేమి ఇచ్చారు కృష్ణ? ఏమి ఇవ్వలేదు కదా, ఎందుకు చేయడం మాట్లాడండి మాతాజీ ఇంట్లో. మీరు చేయండి, కృష్ణ ఇచ్చేది మీకు ఇస్తారు. కృష్ణకి ఇచ్చేంత మనమేంత అర్హత మనకు లేదు అసలుకి. కృష్ణ భగవంతుడే మనకి ఇవ్వాలి, మనం ఇచ్చే వాళ్ళం అంత కాదు నేను అంటాను మాతాజీ. ఫలితం మీరు మీ ప్రయత్నం మీరు చేయండి, ఎక్కడి నుంచో కావాలి ఆ ఫలితం మనకి. మనం అనంత పెడితేనే మన శాలరీ వస్తుంది కదా, ఆ ప్రయత్నం పెట్టేసి ఇంకో ప్రయత్నం చేయండి మీరు అని చెప్పాను మాతాజీ. లేదు ఇలా వస్తే కనుక నేను ఇలా చేస్తాను నాకు అవన్నీ అక్కడే కొంచెం కోపం వస్తుంది. ఫలితం ఆశించమాకండి, నేను కృష్ణకి ఇది చేస్తాను, అది చేస్తాను, నాకు ఇలా ఇస్తే అని అంటారు మాతాజీ. అలా అంటే అప్పుడు సమాధానం ఎలా చెప్పండి మాతాజీ? ఇట్లా యాక్చువల్ గా మనం భక్తి అన్న పేరుతో కూడా భగవంతుని కంట్రోల్ చేయాలి అన్న ధోరణి ఇక్కడ ఉంటుంది మాతాజీ. అంటే ఏం చెప్తున్నామంటే, కృష్ణ నేను డైలీ నీ నామం జపిస్తా, కానీ నా లైఫ్ లో నువ్వు ఇలా చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం, కృష్ణకి అక్కడ కండిషన్స్ పెడుతున్నాం అనమాట. సో నేను నీ నామం జపిస్తున్నాను కాబట్టి నా లైఫ్ తో ఇలా చేయాలి, నేను నీ నామం జపిస్తున్నాను కాబట్టి నా బిజినెస్ లో ఇంత ప్రాఫిట్ రావాలి, నేను నీ నామం జపిస్తున్నాను కాబట్టి నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది కండిషనల్ భక్తి అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ప్రేమపూర్వకంగా చేయడం లేదనమాట. నాకు అది కావాలి, ఇంకా ఆలోచించండి, నాకు అది కావాలి కాబట్టే నీ నామం చేస్తున్నా కృష్ణ, అంతేనా కదా? నాకు అది నువ్వు చేస్తావు కాబట్టే నీ నామం చేస్తున్నా. కానీ కృష్ణ ఒక పేరెంట్ లాగా మాతాజీ. అంటే ఇప్పుడు పిల్లవాడికి ఏదన్నా హాని జరుగుతుంది అంటే అది ఇవ్వాలని చెప్పి పేరెంట్స్ అనుకుంటారా? ఆలోచించండి. నో మాతాజీ, అనుకోరు. ఇప్పుడు నాకు ఫైర్ బాగా అట్రాక్టివ్ గా ఉంది, క్యాండిల్ ఉంది అక్కడ, సో చిన్న బాబు ఆ క్యాండిల్లో నేను వేలు పెట్టాలి అని అల్లరి చేస్తున్నాడు అనుకోండి, ఆ పేరెంట్స్ ముందు అమ్మా నేను వేలు పెడతానమ్మా ఫైర్లో అంటే ఏమంటారు, వద్దమ్మా అది నీకు మంచిది కాదు కాలుతుంది అంటారు. లేదమ్మా నేను వేలు పెట్టి చూస్తాను చాలా అట్రాక్టివ్ గా ఉంది అంటే, చెప్పిన మాట వినవా, అది కాలుతుంది అని చెప్పి చెప్తారు. లేదు నేను నీకు పెట్టాల్సిందే అంటే ఒకటి కొట్టైనా కొడతారనమాట, అది నీకు మంచిది కాదు అని చెప్పి. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అక్కడ ప్రమాదం ఉంది కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పడానికి ఇదంతా చేస్తున్నారు. మనం ఒక్కొక్కసారి మన లైఫ్ లో పలాంది కావాలి అని చెప్పి చాలా దృఢంగా ఉంటాం, కానీ కృష్ణ దాన్ని ఆ టైంలో గ్రాంట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, అది జరగడం వల్ల మేబీ మనకి మంచిది కాదేమో, అందువల్లనే కృష్ణ దాన్ని ఇవ్వడం లేదేమో. సో కృష్ణని మనం కండిషనల్ గా చూడలేం మాతాజీ. అంటే ఒకవేళ నిజంగా అది మంచిదైతే చాంటింగ్ చేసినా చేయకపోయినా కూడా కృష్ణ ఇచ్చేస్తారు. ఎందుకంటే కృష్ణ మనందరికీ ఫాదర్, సుప్రీం ఫాదర్ అన్నమాట, మనందరి శ్రేయస్సు కోరుకుంటూ ఉంటారు. సో మనం చాంటింగ్ చేస్తూ నాకు ఇది కావాలి అని కోరుకుంటున్నా కూడా కృష్ణ ఇవ్వట్లేదు అంటే అది మనకి మంచిది కాదు కాబట్టే కృష్ణ ఇవ్వడం లేదు. అది మనకి ఇవాళ అర్థం చేసుకునే స్థితిలో లేము, కానీ నమ్మకాన్ని పెట్టుకొని మనం భక్తిలో ముందుకు వెళ్ళే కొద్దీ రివీల్ అవుతూ ఉంటది. ఆ రోజు అది ఇవ్వకుండా ఉండడమే నాకు మంచిది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఇంకా మనం కృష్ణని అస్సలు వదిలిపెట్టలేమన్నమాట. సో ఇవాళ మనం ఆ ఫెయిత్ అనేది పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకే నేను ఇంత చేస్తున్నా కృష్ణ నాకు అది జరగకుండా చేస్తున్నారంటే మేబీ అది జరిగితే నాకు మంచిది కాదు కాబట్టే కదా చేస్తున్నారు. సో దాన్ని పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కండిషన్స్ అనేవి పోతాయి మాతాజీ. కృష్ణకు తెలుసు భక్తి చేయడం నా బాధ్యత, కృష్ణకి నా జీవితంలో ఏదిస్తే నా లైఫ్లో మంచి జరుగుతుందో, నేను భగవంతునికి దగ్గరగా వెళ్తానో అది కృష్ణకి తెలుసు. నాకు కనిపించేది చాలా లిమిటెడ్ వ్యూ, కృష్ణ పైనుండి ఏరియల్ వ్యూలో మొత్తం చూస్తూ ఉంటారనమాట.
సో అట్లాంటి కృష్ణ ఏదైతే నా లైఫ్తో చేస్తున్నారో అది డెఫినెట్గా నాకు మంచే జరుగుతుంది అని నమ్మకం అనేది తెచ్చుకున్నప్పుడు ఈ కండిషన్స్ అనేవి మనం పెట్టం మాతాజీ. సో అందుకని ఏంటంటే ఫిలాసఫీ కూడా వినాలి మాతాజీ. మనం బుక్స్ ఆర్ బేసిస్ అని ఎందుకంటారు అంటే బుక్స్ చదివితేనే ఈ జ్ఞానం వస్తుంది, లేదంటే మూస పద్ధతిలో మనం భక్తి చేస్తాం అనమాట. అంటే నేను నీ నామం చేస్తున్నాను కదా, సో నువ్వు నాకు ఇది చేయాల్సిందే అని అంటారనమాట. కానీ ఫిలాసఫీ తత్వం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, కృష్ణ నేను అనుకున్నది చేయడం కాదు, కృష్ణ నాకు ఏదైతే మంచో అది చేస్తారు. ఇవాళ నాకు ఏదైతే మంచో తెలుసుకోలేనంత స్థితిలో నేనున్నాను, కానీ కృష్ణకు తెలుసు కదా నాకు ఏదైతే మంచో అదే నాకు ఇస్తున్నారు. సో అలాంటప్పుడు ఏమైంది, ఏది జరిగినా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, సక్సెస్ వచ్చినా, ఫెయిల్ వచ్చినా భక్తిని మనం వదలం అనమాట. అలాంటి భక్తి మనకు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా ఇవేవి మనల్ని ఇంపాక్ట్ చేయవు, మనం భక్తిలో దూసుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు, ముందుకు వెళ్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి చెప్పండి, తత్వం తెలుసుకోవాలి, ఫిలాసఫీ తెలుసుకోవాలి. భగవంతుడు కృష్ణ సుహృదం, నువ్వేమీ చేయనప్పుడే నీకు తినడానికి తిండిస్తున్నాడు, నీ తిన్నదే అరిగిస్తున్నాడు, నీకు పీల్చడానికి గాలి ఇస్తున్నాడు. సో ఇన్ని చేస్తున్న భగవంతుడు మనకి సూర్యరశ్మి ఇస్తున్నారు, చంద్రరశ్మి ఇస్తున్నారు. మనం ఉండడానికి ఈ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంది కాబట్టే మనం ఇవాళ స్థిరంగా, మనం కట్టుకున్నది ఇలా స్థిరంగా ఉంది. సో ఇన్ని మెయింటైన్ చేస్తూ మన పోషణను చూసుకుంటున్న కృష్ణ, నువ్వు నామం జపిస్తున్నప్పుడు నువ్వు అనుకున్నది జరగకుండా చేస్తున్నారంటే జస్ట్ ఒక్కసారి ఆలోచించు. మేబీ అది జరిగితే నీకు మంచిది కాదు అని చెప్తున్నారేమో, ఈ టైంలో నీకు అది జరిగితే మంచిది కాదేమో, ఫ్యూచర్లో నీకు అది కరెక్ట్ అయితే అప్పుడు ఇస్తారేమో. సో రిజల్ట్ పైన నువ్వు ఆసక్తి అనేది లేకుండా నీ బాధ్యతగా నువ్వు ప్రయత్నం చేయి. ఈ ప్రయత్నం కాకపోతే ఇంకో ప్రయత్నం చేసుకుంటూ నువ్వు భక్తిలో ముందుకు వెళ్ళు, కానీ నాకు ఇది రావాల్సిందే అన్న కండిషన్స్ అనేవి పెట్టద్దు అని చెప్పండి మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఏం తప్పుగా అడిగింది క్షమించండి. తప్పేం లేదు మాతాజీ, దట్ ఈస్ ఫైన్, పర్ఫెక్ట్ క్వశ్చన్ మాతాజీ, తప్పేం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్, ఫీడ్బ్యాక్ ఇంకేమైనా ఉన్నాయండి? క్వశ్చన్స్ ఏం లేవంటే క్లాస్ ఎండ్ చేద్దాం మనం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. थैंक यू सो मच माताजी and प्रभु जी. हरे कृष्णा. हरि बोल माताजी. माताजी, थैंक यू माताजी. हरे कृष्णा. थैंक यू.